హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ టెక్నాలజీస్. లెట్ మీ షేర్ దిస్ టెలిగ్రామ్ ఛానల్. నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా. మై వాయిస్. హాయ్ దీపక్. ఓకే, సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ యువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో చాలా మంది కాల్ చేస్తున్నారు, లైక్ బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్. సో ఐఎమ్ ఫ్రీ టుడే. ఓకే, సో డిసెంబర్ మంత్ కాబట్టి సమ్వాట్ లైక్ రెగ్యులర్తో కంపేర్ చేసుకుంటే సమ్వాట్ ఫ్రీ. అందుకోసమని ఐఎమ్ కమింగ్ లైవ్. సో చాలామంది అడుగుతున్నారు, లైక్ వీడియోస్ రావట్లేదు ఛానల్లో, ఎందుకు వీడియోస్ రావట్లేదు అని అడుగుతున్నారు. సో ఛానల్లో ఎందుకు వీడియోస్ రావట్లేదు అనే దానికి లైక్ బిజీ, అంటే లైక్ మనం ఎప్పుడు ఫ్రీగా ఉండము. సో చాలా బిజీ. అండ్ నెక్స్ట్ ఇయర్ 2023 విల్ బీ రోలర్ కోస్టర్, అంటే లైక్ చాలా బిజీ ఉండే ఇయర్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో చాలా బిజియెస్ట్ ఇయర్ నాకు 2023, బికాస్ ఐఎమ్ సీయింగ్ లైక్ నా రోల్ చేంజ్ అయ్యే అవకాశాలు, అండ్ I might go into the next level. Okay, so there will be lot of busy time. అంటే టైం స్పెండ్ చేయడం, వీడియోస్ పైన టైం స్పెండ్ చేయడం అంటే ఇట్ విల్ బి ఐ గెస్ ఓన్లీ ఇన్ ది వీకెండ్స్. ఓన్లీ వీకెండ్స్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను అనుకుంటా. ఓకే, సో వీకెండ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఆల్సో ఐ మైట్ గివ్ లాట్ ఆఫ్ న్యూ స్కోప్, అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది అనే స్కోప్ నాకు ఎక్కువ విజిబిలిటీలోకి, అంటే నేను విజిబిలిటీలోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువనే అనమాట. ఓకే, సో దట్ ఐ కెన్ షేర్ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ కెన్ గివ్ లాట్ ఆఫ్ విజిబిలిటీ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్. నా సైడ్ నుంచి కూడా ఐ కెన్ గివ్ యూ గైస్ ఎ లాట్ ఆఫ్ విజిబిలిటీ. నాకంటే జనరల్గా అయితే లైక్ ఇప్పుడు చేస్తున్న దాంట్లో లైక్ వాట్ ఎవర్ ఐ నో, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ ఆల్రెడీ డెలివర్డ్. అంటే నేను యూట్యూబ్లో ఏదైతే పెడతానో, ఓకే, ఏదైతే నాకు తెలిసిందే, నేను రియల్ టైంలో చేసింది మాత్రమే పెడతా. ఓకే, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు అంటే లైక్ వేరే ఏ ఆస్పెక్ట్స్ నేను పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్వన్ ఆస్క్ మీ టు డూ డేటా సైన్స్ అనుకోండి, డేటా సైన్స్ నేను ఎప్పుడో 3 years బ్యాక్ ఐ ట్రైడ్, అంటే లైక్ డేటా సైన్స్లో కూడా ఐ వాజ్ ఇన్ టు ది డేటా టీమ్. సో అప్పుడు ఐ ట్రైడ్ ఫ్యూ థింగ్స్ డేటా సైన్స్ విత్ డెవాప్స్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఐ నెవర్ లైక్ దాన్ని టచ్ చేయలేదు నేను ఎప్పుడు కూడా. మెషిన్ లెర్నింగ్ అయినా అంతే. ఇప్పుడు చాలామంది అన్న మెషిన్ లెర్నింగ్ చెప్పమంటారు, సైబర్ సెక్యూరిటీ చెప్పమంటారు. ఇవన్నీ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ నాట్ మై టెక్నాలజీస్. టెస్టింగ్ చాలామంది అడుగుతారు, ట్యాబ్లు అడుగుతారు. ట్యాబ్లు ఏంటంటే లైక్ మా టీంలో ట్యాబ్లు చాలా పెద్ద టీమ్ ఉంది. ఓకే, సో దే డూ లాడ్ ఆఫ్ స్టఫ్ ఇన్ ట్యాబ్లు. సో ఆ ఓవర్వ్యూ నాకు తెలుసు, బట్ ట్యాబ్లూని కూడా నేను మళ్ళీ కంప్లీట్గా చెప్పాలంటే కూడా ఇట్ ఈస్ లైక్ హ్యూజ్ థింగ్ అనమాట. ఓకే, సో అందుకోసమని వాట్ ఎవర్ విత్ ఇన్ మై స్కోప్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అండ్ చాలా వీడియోస్ కూడా తగ్గిపోయినాయి. అండ్ ఐ సీ లైక్ లాడ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఆల్సో వెంట్ డౌన్, అంటే సబ్స్క్రైబర్స్ కూడా అంటే ఆ రేంజ్లో మనకు లేదు సబ్స్క్రైబర్స్. నేను అది ఆల్రెడీ చెప్తూనే ఉంటాను ఎప్పుడైనా సరే. ఐఎమ్ నాట్ షూర్ లైక్ వై అనేది నాకు కూడా తెలియదు, బట్ యా, ఎందుకంటే మనం ఓన్లీ తెలుగులోనే చేస్తామని చాలామంది అంటారు, అంటే తెలుగులో చేస్తున్నారు కాబట్టి అట్లా అని. అట్లనే ఏముండదు, బట్ ఇక్కడ ఏంటంటే మేజర్గా ఏమవుతుందంటే యూట్యూబ్ ఈజ్ నాట్ మన ప్రైమరీ ఇన్కమ్ కాదు. సో వెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మై ప్రైమరీ ఇన్కమ్, ఓకే, సో నా జాబ్ అనేది నాకు ప్రైమరీ. జాబ్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యూట్యూబ్ అనేది ఇట్స్ మై హాబీ. అంటే నాకు టీచింగ్ చేయడం అనేది నా హాబీ, నాకు చాలా ఇష్టము.
నా నాలెడ్జ్ని షేర్ చేయడం అనేది మై లైక్ ఎప్పటి నుంచో వెన్ ఎవర్ ఐఎమ్ అవుట్ ఆఫ్ మై బీటెక్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నాకు ఏదో ఒకటి చెయ్యాలి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ నో పీపుల్ షుడ్ నో, ఎందుకంటే నేను స్ట్రగుల్ అయినట్టు ఎవరు స్ట్రగుల్ అవ్వదు అనే ఆస్పెక్ట్స్తోనే నేను జనరల్గా ఈ ట్రైనింగ్స్ అనేది స్టార్ట్ చేసిన ఎప్పటి నుంచో. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఆల్ ది క్లిక్ బైట్స్ ఎప్పుడు చేయను నేను. ఓకే, సో క్లిక్ బైట్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది. క్లిక్ బైట్ అంటే ఏంటంటే తమ్నేల్ ఒకటి ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మ్యాటర్ ఉంటుంది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత అంత మ్యాటర్ ఏమి ఉండదు అంత, కానీ తమ్నేల్ చూస్తే ఏంటంటే ఖచ్చితంగా క్లిక్ చేశారు. అట్లా క్లిక్ బైట్స్ నేను చేయను. అట్లా క్లిక్ బైట్ చేయాలంటే చాలా ఈజీ యాక్చువల్గా. లైక్ ఇఫ్ ఐ వాంటెడ్ టు డూ దాట్ క్లిక్ బైట్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు గో టు 1 lakh సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, నేను 2-3 monthsలో 1 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలంటే ఇఫ్ ఐ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ స్టార్ట్ లైక్ ఎక్కువ టెక్నాలజీ పరంగా కాకుండా వేరే ఏదైనా ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతుంటే వీ కెన్ రీచ్. బట్ లైక్ ఐ సెడ్ దట్ ఈస్ నాట్ అవర్ మెయిన్ ఎజెండా, కప్ ఆఫ్ టీ కాదు కాబట్టి ఐఎమ్ లీవింగ్ దట్. అండ్ ఆల్సో ట్రెండ్స్ కూడా చాలా మటుకు మారిపోతున్నాయి అండ్ నేనే చాలా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఎందుకు నేనే అని అంటానంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను నాకు అన్నీ తెలుసు అని కాదు. ఓకే, సో నేనే అప్డేట్ అవ్వాల్సి వస్తుంది అంటే ఐఎమ్ ఇన్ ఎ టీమ్ వేర్ నేను ఒక టీంలో ఎట్లా టీంలో ఉన్నా అంటే నేను బిల్డ్ అండ్ డెవలప్మెంట్ టీంలో ఉన్నా. ఓకే, సో వెన్ ఐ సే build and development team, I should know lot of things. Okay, so when compare with the person who is doing in a single project, ఒక ప్రాజెక్ట్లో చేసే ఒక పర్సన్ కంటే కూడా ఓవర్వ్యూ నాకు ఎక్కువ ఉంటుంది. అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది, కస్టమర్కి ఏం కావాలంటే క్లయింట్స్ దేని వైపు చూస్తున్నారు, వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ దేనికి అడుగుతున్నారు, ఏ టూల్స్ అడుగుతున్నారు, దేనికి మైగ్రేట్ అవ్వాలని చూస్తున్నారు, ఆ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నాకు ఎక్కువ అంటే నాకు నేను చేస్తున్న జాబ్ బట్టి ఇట్ విల్ బి ఎక్కువ ఓవర్వ్యూలో ఉంటానమాట. కానీ ఇప్పుడు లైక్ నేను ఆల్రెడీ చెప్పిన 2020లో మనకి కోవిడ్ వచ్చినందుకు దేర్ ఆర్ సమ్ బ్రేక్స్ అంటే ఏంటంటే టెక్నాలజీ పరంగా ఏంటంటే లైక్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ బూమ్డ్ అవుట్. అంటే లైక్ చాలా ర్యాపిడ్గా వెళ్తున్న టైంలో మనకి బ్రేక్ వచ్చింది. ఓకే, దట్స్ అ వెరీ గుడ్ బ్రేక్. ఒకలాగా చెప్పాలనుకుంటే లైక్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ దేర్ ఓన్, అంటే లైక్ చాలామందికి బాధ కలిగింది, చాలామందికి బెనిఫిట్ అయింది, చాలామందికి నష్టాలైనాయి కోవిడ్లో. ఓకే, బట్ ఐటీ పరంగా చూసుకుంటే ఓకే, సో చాలామందికి జాబ్స్ వచ్చినాయి, బ్యాక్ డోర్స్, ప్రాక్సీ సపోర్ట్ ఇవన్నీ చేసినారు చాలామంది. ఆ టైంలో ఏంటంటే చాలా బ్రేక్ వచ్చింది. అంటే గ్రోత్ ఆఫ్ టెక్నాలజీ హ్యాస్ కమ్ డౌన్. అంటే ఒక ఒక లెవెల్లో వచ్చింది అనమాట. అంటే చాలా ర్యాపిడ్గా వెళ్తున్నది ఇట్లా స్ట్రైట్ అయింది కొంచెం. ఓకే, సో నౌ ది ఛాన్సెస్ లైక్ 2022లో లైక్ దిర్ ఇస్ నో సిచ్యువేషన్. మనకి కోవిడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నట్టయితే టూల్స్ గురించి, ఓకే, వెన్ ఎవర్ యూ సీ ది టూల్ డ్రాస్టిక్ చేంజెస్, అంటే లైక్ ర్యాపిడ్ చేంజెస్, ర్యాపిడ్ అప్గ్రేడ్స్ కానివ్వండి, లైక్ వర్షన్స్ కానివ్వండి, లేకపోతే ఆల్టుగెదర్ న్యూ టూల్స్కి మారిపోవడము జనాలు, అండ్ న్యూ టూల్స్కి చూడడము, చాలా ఈజీ టు డిప్లాయ్ టూల్స్కి చూస్తున్నారు. చాలామంది ఈజీ టు డిప్లాయ్ టూల్స్కే చూస్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇంత పెద్ద పైప్ లైన్ రాయాలి, వై ఐ నీడ్ టు గో ఫర్ గ్రూవ్, ఇదంతా కాకుండా ఐ కెన్ డూ విత్ యామల్ గిట్లాబ్లో ఒక రీల్స్ ఐ కెన్, నేను క్యూబర్నెటిస్ వాడుతున్నప్పుడు ఐ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ స్టఫ్ ఇన్ బిట్వీన్. ఓకే, సో నేను డైరెక్ట్ గిట్ హబ్ యాక్షన్స్ వాడచ్చు. ఓకే, ఇప్పుడు కొత్తగా ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ అని వస్తుంది. ప్రిన్సిపల్ ఇంజనీర్ చాలామంది, ఇంకోటి ఏంటంటే నేను చాలా ఆర్టికల్స్ ఇప్పుడు లాస్ట్ 3 months నుంచి చూస్తున్నాను నేను, డెవాప్స్ వర్సెస్ ప్రిన్సిపల్ ఇంజనీర్ అనేది. డెవాప్స్ వర్సెస్ ప్రిన్సిపల్ ఇంజనీర్ అనేది ఇట్స్ జస్ట్ అండ్ హైప్ అంతే. ఓకే, డెవాప్స్ ఏమి చేస్తున్నామో ప్రిన్సిపల్ ఇంజనీర్లు కూడా అదే చేస్తారనే కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే డెవలపర్ సైడ్ ఉన్న వాళ్ళకి ఓకే ఏంటంటే ప్రిన్సిపల్ ఇంజనీర్ సైడ్ వెళ్తే నాకు ఏంటంటే ఎక్కువ నేను డెవలప్మెంట్ సైడే ఉండొచ్చు అనే ఫోకస్తో దీన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంతేగాని ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవాప్స్ ఏమి వెళ్ళిపోదు, ఎక్కడికి పోదు. ఓకే, సో మీకు చాలామంది ఆర్టికల్స్ చూసి ఉంటారు. ఓకే, సో రెగ్యులర్గా వస్తుంది ఇప్పుడు ఈ మధ్య డెవాప్స్ వర్సెస్ ప్రిన్సిపల్ ఇంజనీర్ అనేసి. ఓకే, సో దాని గురించి అంత మనము ఎక్కువ టెన్షన్ పడి ఏంది కొత్తగా డెవాప్స్ ఇంజనీర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ ఈ కొత్త కాన్సెప్ట్ ఏందనేసి చాలామందికి డౌట్ రావచ్చు, డౌట్ వస్తుండొచ్చు. ఎందుకంటే మీరు చాలామందికి మీకు ప్రిన్సిపల్ ఇంజనీర్ అంటే ఐడియా ఉండదు. కాకపోతే నేను చూపిస్తాను, ఇప్పుడు నేను లింక్డ్ఇన్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను. లింక్డ్ఇన్లో నేను ప్రిన్సిపల్ ఇంజనీర్ అని కొడితే మొత్తం డెవాప్స్ ఇంజనీర్ రోల్సే వస్తాయి. ఓకే, అండ్ ఆల్సో ఎస్ఆర్ఈ కూడా లైక్ ఎస్ఆర్ఈ అంటే లైక్ ఓకే ఇట్ ఈస్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్రొడక్షన్ సైడ్. ఓకే, సో ప్రొడక్షన్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం ఎస్ఆర్ఈలో. ఓకే, కాకపోతే ఇట్స్ ఆఫ్ అ సేమ్ కైండ్ ఆఫ్ రోల్. ఓకే, సో మీకు రోల్ వైజ్
అంటే లైక్ కంపెనీస్ ఎట్లా డిఫైన్ చేస్తున్నాయి అనే తేడా అంతే కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బోత్ ఆఫ్ ద టీమ్స్ అంటే అన్ని టీమ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పే రోల్స్ అన్ని కూడా సేమ్ జాబ్ చేస్తున్నారు. ఓకే, కాకపోతే ఒక్కొక్క ఆర్గనైజేషన్స్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని ఆర్గనైజేషన్స్ ఒక్కలాగా బిహేవ్ చేయవు కదా. ఓకే, సో మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ విల్ బిహేవ్ ఇన్ మల్టిపుల్ వేస్. సో అట్లా అనేసి మనకి మల్టిపుల్ రూల్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో డెవ్సెక్ ఆప్స్ కూడా ఇప్పుడు చాలా చాలా వినిపిస్తుంది. లైక్ నేను ఆల్రెడీ చెప్పిన డెవ్సెక్ ఆప్స్ అనేది చాలా వినిపిస్తుంది అనేసి 2023లో ఇట్ విల్ బీ బూమింగ్. ఓకే, 2023లో ఎక్కువ వినిపిస్తుంది అనమాట డెవ్సెక్ ఆప్స్ అనేది. సో మీకు అన్నిట్లో కూడా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ మనం ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ని తీసుకొస్తాం, ఎక్కడెక్కడ బిల్డ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ది సెక్యూరిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఓపెనింగ్స్ కూడా ట్రెండ్స్ అంటున్నట్టే ఓపెనింగ్స్లో కూడా ట్రెండ్స్, ఓపెనింగ్స్ ట్రెండ్స్ కూడా మొత్తం మారిపోయినాయి. ఓకే, సో ఇప్పుడు లైక్ లాస్ట్ 2015 నుంచి 2021 వరకు ఓకే ఏదైతే ట్రెండ్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ ట్రెండ్స్ లేవు. ఓకే, ఎందుకంటున్నా అంటే నేను డిసెంబర్లో ఐ హ్యావ్ నెవర్ సీన్ దీస్ మెనీ ఓపెనింగ్స్. ఇన్ని ఓపెనింగ్స్ నేను ఎప్పుడు కూడా డిసెంబర్లో చూడలేదు. ఇప్పుడు చూస్తే డిసెంబర్లోనే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. నవంబర్లోనేమో అందరు ఫ్రీజ్ ఫ్రీజ్ అన్నారు, అసలు ఎవరు హైరింగ్స్ చేయమన్నారు, అన్నీ అన్నారు. మళ్ళీ డిసెంబర్లో చూసే వరకు ఆ, అందరు కూడా సరే మేము హైర్ చేస్తున్నాము, ఓపెనింగ్స్ ఉన్నాయి మా కంపెనీలో, జాయిన్ అవుతారా అనేసి అడుగుతున్నారు. అంటే లైక్ కాల్స్ వస్తున్నాయని అర్థం అనమాట. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే జాన్లో బాగానే ఉంటాయి ఓపెనింగ్స్. ఓకే, గైస్ కెన్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. చాలామంది అడుగుతున్నారు ఓపెనింగ్స్. సో డెఫినెట్గా జాన్లో మీకు ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ ఆల్సో టెక్నాలజీ వైజ్ చూసుకుంటే మాత్రం 2023లో ఖచ్చితంగా డెవాప్స్ అనేది ఇంకా మంచిగా ఉంది మార్కెట్లో. ఓకే, కాకపోతే ఏంటంటే నేను ఎన్నోసార్లు చెప్పిన విషయం ఏంటంటే 2014 ఆ 2015 ఈ టైంలో అసలు క్లౌడ్ అనేది బూమింగ్, అంటే ఓపెనింగ్స్ వైజ్. కాకపోతే తర్వాత డెవాప్స్ అనేది చాలామంది ఏమైపోయిందంటే దీన్ని షాడోయింగ్ లాగా చేసేసినారు అనమాట. అంటే క్లౌడ్ డెవాప్స్లోకి వచ్చేసింది కాబట్టి డెవాప్స్ ఇంజనీర్ అనేసి. కాకపోతే మళ్ళీ ఇప్పుడు మీరు చూసినట్టయితే అగైన్ క్లౌడ్ ఈజ్ వన్ విచ్ ఇస్ టాప్. మీకు డెవాప్స్ కంటే కూడా క్లౌడ్ టాప్లో ఉంది ఓపెనింగ్స్లో. ఓకే, మీకు ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అని ఎవరు అడుగుతలేరు. డెవాప్స్కి క్లౌడ్ ఖచ్చితంగా యాడ్ చేస్తున్నారు. ఓకే, క్లౌడ్ లేకుండా అసలు మీకు ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్ అంటే నాకు ఓన్లీ EC2 అంటే తెలుసు, నాకు విపిసి తెలుసు, నాకు S3 బకెట్స్ అట్లా కాకుండా దే ఆర్ గోయింగ్ ఇన్ డెప్త్. అంటే నీకు సెక్యూరిటీ నీకు నెట్వర్కింగ్ సైడ్ ఎంతవరకు అవగాహన ఉంది, సబ్నెట్స్, రౌటింగ్, ఇంటర్నెట్ గేట్వేస్, లోడ్ బ్యాలెన్సెస్, విపిసి నెట్వర్క్, ఆ తర్వాత S3 బకెట్స్, ఆ తర్వాత ఎట్లా కమ్యూనికేట్ చేస్తావు, విపిసి పియరింగ్ అంటే ఏంది, ఓకే నేను విపిఎన్స్ అంటే ఏంది, హౌ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ మై ప్రైవేట్ నెట్వర్క్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నారు ఇంటర్వ్యూస్లో. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్, అంటే చాలా రోజుల నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే డెవాప్స్ అన్ని వచ్చేసరికి చాలామంది ఏంటంటే చాలా మినిమం సర్వీసెస్ కింద పెట్టేసుకొని నేర్చుకొని వెళ్ళిపోయినారు అనమాట. ఓకే, బట్ అగైన్ ఇట్ హ్యాస్ కమ్ అప్. మళ్ళీ మీకు క్లౌడ్ అనేది ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ లైక్ హౌ మచ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇన్ ది క్లౌడ్. క్లౌడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో ఎవరైనా సరే వాట్ ఎవర్ టూల్స్ యూ లెర్న్ క్లౌడ్ నేర్చుకోండి. దిస్ ఈస్ వెరీ మచ్ ప్రీ రిక్విజిట్ విత్ లైనెక్స్. ఓకే, సో లైనెక్స్తో పాటు ఇప్పుడు లైనెక్స్ ఎంత ఇంపార్టెంటో క్లౌడ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీకు క్లౌడ్ లైనెక్స్ రాకపోతే మీరు ఏ టెక్నాలజీలోకైనా వెళ్ళి సర్వైవ్ అవ్వలేరు అంటే ఇన్ ద సెన్స్ మీకు అసలు జాబే రాదని కాదు, లోపలికి వెళ్ళిన తర్వాత మీరు గ్రో అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గా 2008లో జాయిన్ అయినా, నేను లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్గానే లేను కదా. ఓకే, సో యూ హ్యావ్ టు గ్రో యాజ్ పర్ ద మార్కెట్ వెళ్తున్న కొద్దీ మీరు గ్రో అవ్వాలంటే ఇవి రెండు మీకు ఐడియా ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు వీటిపైన పనిచేస్తూ ఉంటే మీకు గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీరు ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు ఓకే ఆర్గనైజేషన్స్లో ఏమీ ఉండదు. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ జాయిన్డ్ యాజ్ ఎ ఫ్రెషర్, మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినా లేకపోతే గ్యాప్ పెట్టుకొని జాయిన్ అయినా కానీ మీకు ఏమీ ఉండదు ఆర్గనైజేషన్లో. ఓకే, సో మీకు గ్రో అవుతూ ఉంటే మీకు టెక్నాలజీస్ టూల్స్ పైన మీకు గ్రిప్ వస్తుంటుంది అనమాట. అంటే లైక్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గ్రో అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు కాబట్టి జీవితాంతం డెవాప్స్ ఇంజనీర్గా సర్వైవ్ అవ్వలేరు. ఓకే, సో దాంతోపాటు టెక్నాలజీతో పాటు మీరు గ్రో అవుతుండాలి. మీరు గ్రో అవ్వకపోతే ఇట్స్ వెరీ వేస్ట్. సో మీరు ఫ్రెషర్గా మీరు ఏదో చిన్న జాబ్ చేస్తున్నారు, మానిటరింగ్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, అబ్బా నాకు చాలరా బాబు పరిసరానికి మానిటరింగ్ జాబ్ చేస్తున్నా కదా, నేను ఇక్కడనే ఉంటా అనుకుంటే ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అక్కడనే ఉంటారు. ఇంకా మీరు అసలు ముందుకు పోరు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆర్గనైజేషన్స్లో మేజర్గా TCS, ఇన్ఫీ, విప్రో,
ఓకే. టెక్ఎమ్ అండ్ చాలా కంపెనీస్, ఏమైనా హెచ్సిఎల్, ఇట్లాంటి కంపెనీస్లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఫ్రెషర్గా జాయిన్ అయ్యారనుకోండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ జాబ్ పోతుందనే జాగ్రత్త కాదు, టెక్నాలజీ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చేసి పొడిచేది ఏముండదు ఈ కంపెనీస్లో. మీరు ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు అనుకోండి, వాడు మిమ్మల్ని ఎట్లా యూజ్ చేసుకుంటాడంటే చాలా బేసిక్ జాబ్ చేయిస్తాడు వాడు మీతోని. ఓకే. అంటే లైక్ అది ఒక సెవెంత్ క్లాస్ పిల్లోడు కూడా చేయొచ్చు. సెవెంత్ క్లాస్ పిల్లోడికి వెళ్ళి చెప్పినా ఈ జాబ్ నువ్వు చేయాలరా డైలీ అంటే వాడు కూడా చేస్తాడు. ఓకే. సో టెక్నాలజీ పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కంపెనీస్ చాలా చాలా రిస్కీ. రిస్కీ అంటే మీరు ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు అందులో మీకు నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. అండ్ ఆల్సో మీరు ఎవరినైనా టచ్ చేయండి. అంటే నేను ఇది ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు. కాకపోతే మీరు ఎవరైనా టచ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఆర్గనైజేషన్స్లో ఫ్రెషర్గా జాయిన్ అయ్యి, ఓకే, ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. ఓకే. దే వాళ్ళకి అసలు ఎంత ప్రాబ్లంలో ఉంటారంటే వాళ్ళు బయటకి జాబ్ షిఫ్ట్ కావాలంటే, జాబ్ స్విచ్ అవ్వాలంటే దే కెనాట్ డూ ఇట్. ఓకే. దే కెనాట్ డూ ఇట్. అసలు వాళ్ళకి ఎంత భయం ఉంటుందంటే అసలు నేను జాబ్ వస్తుందా, నాకు బయటికి వెళ్తే నేను సర్వైవ్ అవుతానా లేదా అనుకునే వాళ్ళు ఈ లిస్ట్లో 90% ఉన్నారు. మీరు ఎవరినైనా అడగండి. ఓకే. సో ఐఎమ్ నాట్ లైక్ నేను ఎవరినో అందులో ఉండే వాళ్ళను కంపెనీను కించపరచడం కాదు మనం చెప్పి. ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఒకటే కంపెనీలో మీరు 10 ఇయర్స్ వరకు అదే కంపెనీలో ఉంటే ఈ సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే. ఎందుకంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో స్విచ్ అవుతూ ఉంటారు అండ్ యూ విల్ బి డూయింగ్ చాలా బేసిక్ జాబ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఓకే. అండ్ ఆల్సో అన్నిట్లో టచ్ ఉంటుంది వాళ్ళకి. ఒక డెవలపర్ ఉన్నాడు అనుకోండి, వాడు జావాలో చేసింటాడు, డాట్‌నెట్‌లో చేసింటాడు, సిలో చేసింటాడు, సి షార్ప్‌లో చేసింటాడు, అన్నిట్లో చేసింటాడు. ఇందులో చేసిండు ఇందులో చేయడు అని ఉండదు మళ్ళా. అన్నింట్లో వర్క్ చేసి ఉంటాడు ఆ 10-15 ఇయర్స్లో. కానీ దేంట్లో కూడా ఎక్స్పర్ట్ అయి ఉండడు. ఒక్కసారి మీరు ఇన్‌డెప్త్‌గా అందులో క్వశ్చన్ అడిగారంటే హీ కెనాట్ ఆన్సర్. దట్ ఈస్ హౌ దీస్ ఆర్గనైజేషన్స్ వర్క్. సో ఎవరైతే ఫ్రెషర్స్గా జాయిన్ అవుతారో యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ టు స్విచ్ యువర్ ఆర్గనైజేషన్. ఒక 3+ ఇయర్స్ 4+ ఇయర్స్ తర్వాత, 3 అయితే మినిమం. ఓకే. సో 3 అయ్యిందంటే యూ నీడ్ టు ట్రై టు స్విచ్ ది జాబ్. అండ్ ఆల్సో ప్యాకేజెస్. ఇప్పుడు ఇందులో మీకు 10+ ఇయర్స్ ఫ్రెషర్ నుంచి జాయిన్ అయ్యి 10+ ఇయర్స్ వరకు చేసిన వాళ్ళ ప్యాకేజ్ అండ్ ఆల్సో ద పీపుల్ హూ ఆర్ జాయినింగ్ రైట్ నో యాజ్ ఫ్రెషర్స్, ఎవరైతే ఫ్రెషర్స్గా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సేమ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్కి 12 lakhs 11 lakhs ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. వీళ్ళ ప్యాకేజ్ కూడా అక్కడనే ఉంది. చాలా చాలా సాడ్ థింగ్ అది. ఓకే. ఎందుకంటే వీళ్ళు స్విచ్ అవ్వాలని ట్రై చేసి అంటే ఒక్కసారి ఇప్పుడు ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చి ఉంటుంది వాళ్ళకి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి ఆన్సైట్ ఆపర్చునిటీ, బట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చినా మనకి అంత లాభం అయ్యేది ఏముండదు. ఒక 1-2 ఇయర్స్ ఉండేసి వస్తే. ఓకే. దట్ వోంట్ గివ్ యూ బూస్టప్ ఇన్ యువర్ కెరియర్ ఆర్ ఇట్ వోంట్ బూస్టప్ యువర్ శాలరీ. ఓకే. అది అంత వ్యాలిడ్గా ఉండదు. ఓకే. సో అందుకోసమని ఫస్ట్ 3 ఇయర్స్లోనే స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి 3 ఇయర్స్ అయిన తర్వాత. ఓకే. అండ్ ఆల్సో డోంట్ గో ఫర్ 1+ఇయర్స్. 1+2 అవ్వగానే నేను స్విచ్ అవుతా, నాకు శాలరీ తక్కువ ఉంది, నా ఫ్రెండ్కి ఎక్కువ ఉంది, ఇట్లాంటివన్నీ పెట్టుకోకండి. ఓకే. దట్ ఈస్ వెరీ రిస్కీ. సో 3+ఇయర్స్ అవ్వగానే స్విచ్ అవ్వండి. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ వన్ మోర్ ఆపర్చునిటీ ఎట్ 5 or 6+. ఓకే. 6+ఇయర్ తర్వాత ఇంకో కంపెనీ స్విచ్ అవ్వండి. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ వన్ మోర్ ఆపర్చునిటీ ఎట్ 9+. ఓకే. ఆ తర్వాత లైక్ 9+ తర్వాత యూ విల్ టైర్డ్. అంటే లైక్ ఒక రేంజ్ ఆఫ్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత యూ వాంట్ టు సెటిల్ ఇన్ వన్ కంపెనీ. ఏదో ఒక కంపెనీలో నేను సెటిల్ అయిపోవాలి. ఓకే. సో ఐ వాంట్ టు వర్క్ అంటే లైక్ మూవ్ కాము కూడా మనం. ఓకే. సో ఒక 10 years 15 years వరకు అందులోనే ఉండడానికి ట్రై చేస్తాం. ఓకే. ఈ సినారియో అనేది చాలా వర్స్ట్. ఓకే. అగైన్ లైక్ యూ కెన్ స్విచ్ అట్లా అని కాదు. ఓకే. మీరు 9+ వచ్చినా కానీ యూ కెన్ స్విచ్ ఆఫ్టర్ 14+. 14+ వచ్చినాక కూడా మీరు మంచి మంచి ఆర్కిటెక్ట్ రోల్స్ కానివ్వండి, మేనేజర్ రోల్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ లైక్ మీకు వైస్ ప్రెసిడెంట్ రోల్స్ కానివ్వండి, ప్రెసిడెంట్ రోల్స్ కానివ్వండి, అట్లాంటి వాటికి మీరు మూవ్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ లైక్ యూ హ్యావ్ టు వర్క్ అనేది కంటిన్యూస్గా. ఓకే. బట్ ఎవ్రీ టైమ్ ఇట్లా చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్. మీ హోమ్ లోన్స్, మీ కార్ లోన్స్, అన్ని దరిద్రాలు మనకే ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే వాడు ఈఎంఐ మీద బతుకుతుంటాడు.
ఓకే. అది బయట జనాలకి అర్థం కాదు. బట్ మొత్తం ఈఎంఐల మీదే ఉంటాం మనం. ఓకే. సో, ఈ ఈఎంఐలు బతకాలి. మీరొక ఇల్లు కట్టుకోవాలి. లైఫ్ లాంగ్ అంటే లైక్ మొత్తం లైఫ్‌లో ఒక ఇల్లైనా కట్టుకోవాలంటే మనం ఇన్ని రోజులు జాబ్ చేస్తేనే మనకి వర్కౌట్ అయితది. అండ్ మీరు జాబులు స్విచ్ అయితుంటేనే మీకు వర్కౌట్ అయితది. ఓకే. సో, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో, ఎవరైతే ఫ్రెషర్స్‌గా జాయిన్ అయితున్నారో వెయిట్ ఫర్ 3 ఇయర్స్ దెన్ జంప్. ఓకే. సో ఇంకోటేంటంటే చాలామంది ఇన్ ద సెన్స్ నాకు ఎప్పుడైనా సరే కాల్ ఏం చేస్తారంటే కంపారిజన్స్‌లో కాల్ చేస్తారు. అంటే లైక్ నా ఫ్రెండ్‌కి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. నాకు తక్కువ ప్యాకేజ్ వస్తుంది. కంపారిజన్‌లో చాలామంది కాల్ చేస్తూ సో సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే 2008లో నేను నా ప్యాకేజ్ కంటే నా ఫ్రెండ్స్ ప్యాకేజెస్ చాలా మందివి ఎక్కువ. ఎక్కువ ఇన్ ద సెన్స్ లైక్ చాలా ఎక్కువ. ఐ జాయిన్ లైక్ నేను 2.2K ఏమో జాయిన్ అయినప్పుడు. నా బేసిక్ ప్యాకేజ్ అప్పుడు. పట్నీ కంప్యూటర్స్‌లో. చాలామంది అప్పుడే 4.5 5.6 లాక్స్‌కి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు 2008లో. ఓకే. అంటే అప్పుడు మేజర్ కంపెనీస్‌లో. ఓకే. ఇప్పుడు మళ్ళీ వెన్ గో బ్యాక్ అండ్ సీ ఇన్ 2022 ఐ హావ్ ఆల్మోస్ట్ ఓవర్‌టేకెన్ ఎవ్రీవన్. ఓకే. సో, చాలామందిని ఓవర్‌టేక్ చేసేసిన నేను. ఓకే. సో, ఇప్పుడు ఎప్పుడైనా సరే బేసిక్ లెవెల్‌లో ఉన్నప్పుడు కంపేర్ చేసుకోవద్దు. బేసిక్ లెవెల్‌లో ఎప్పుడైనా సరే టెక్నాలజీ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా సరే టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్ అయితున్నాం అనేదే ఇంపార్టెంట్. ప్యాకేజ్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతది. ఇప్పుడు ఏందంటే చాలామంది ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని పోతున్నారు. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని పోయే వాళ్ళకి ఫ్రెషర్స్‌కి ఓకే. ఏంది తేడా అంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత ఎక్కడుంటారో, ఫ్రెషర్స్ కూడా 5 ఇయర్స్ తర్వాత అదే ప్యాకేజ్‌తో ఉంటారు. ఓకే. మీకెక్కడ కూడా ప్యాకేజ్ డిఫరెన్స్ ఉండదు. అండ్ ఆల్సో యూ గైస్ విల్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ది టెక్నికల్ అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉంటాయి. ఓకే. సో, అంటే లైక్ కొంచెం తేడా ఉంటది ఎనీవే. ఓకే. సో, అక్కడ కూడా మీకు కొంచెం తేడా ఉంటది. కాన్ఫిడెన్స్‌లో గానివ్వండి, మీరు మాట్లాడే తీరులో గానివ్వండి, ఓకే. సో, మీ అడ్రెస్ చేసే తీరులో గానివ్వండి. ఎందుకంటే నేను ఒక ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నప్పుడు ఐ నో దట్ పీపుల్ హావ్ జాయిన్డ్ విత్ ఫేక్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. స్టిల్ ఇప్పుడు నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడినప్పుడు ఏమైతదంటే దే ఆర్ స్టిల్ ఇన్ ఎ ఫియర్. అంటే లైక్ వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారనమాట కొంతమంది. అంటే నేను స్విచ్ అంటే నేను బయట చేయగలుగుతానా? కెన్ ఐ డూ మై జాబ్? ఈ ఫియర్స్ అన్నీ గూడా ఖచ్చితంగా భయంతో ఉంటాయన్నమాట. అంటే లైక్ ఈ ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో పోయినప్పుడు కొంచెం భయం అనేది ఉంటది లోపల. ఓకే. సో, ఆ ఫియర్ నుంచి బయటికి రావాలంటే ఒక్కటే ఒక మార్గం ఏంటంటే టెక్నాలజీ. సో, మీరు టెక్నాలజీలో స్ట్రాంగ్ లేకుండా ఎప్పటికి సర్వైవ్ అయిపోతాను నేను మార్కెట్‌లో అనడం చాలా తప్పు. అండ్ ఆల్సో ఇంకోటేంటంటే వెన్ యూ ఆర్ గ్రోయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 15+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనుకోండి. యూ ఆర్ స్టిల్ ఏ సాఫ్ట్‌వేర్ ఆర్ సీనియర్ ఇంజినీరో లేకపోతే సిస్టమ్ ఇంజినీర్ లాగానో డిజిగ్నేషన్ ఉందనుకోండి. లైక్ ఇట్స్ నాట్ వర్తీ. అంటే లైక్ మీరు అన్ని రోజులు 15 ఇయర్స్ వరకు మీరు ఆర్గనైజేషన్‌లో ఉండి ఏం నేర్చుకోలేదు అనేది చాలా తప్పు. ఓకే. సో, యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఔట్ ఆఫ్ దాట్. మీరు గ్రో అవుతూ ఉండాలి. అందరూ గూడా సీఈఓలు అయిపోలేరు. ఓకే. సో, ఇప్పుడు అందరూ సీఈఓలు అయిపోలేరు. అందరూ సీఓఓలు అయిపోలేరు. అందరూ వైస్ ప్రెసిడెంట్లు అయిపోలేరు. ఓకే. బట్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్స్ వెన్ యూ ఆర్ ఇంటూ ద టెక్నికల్ సైడ్ ఉన్నప్పుడు యూ కెన్ బికమ్ ఎన్ ఆర్కిటెక్ట్. యూ కెన్ బికమ్ ఎన్ సీనియర్ ఆర్కిటెక్ట్. యూ కెన్ బికమ్ ఎన్ ఎక్స్‌పర్ట్ ఆర్కిటెక్ట్. ఓకే. సో, అట్లా మీకు ఆర్కిటెక్ట్ పొజిషన్స్ ఉంటాయి. ఓకే. సో, అట్లా మీకు టెక్నికల్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గానీ అడ్వాంటేజే. మేనేజ్మెంట్ సైడ్ ఉండడం కన్నా టెక్నికల్ సైడ్ ఉంటే ఏందంటే యూ విల్ బి ఆల్వేస్ ఎ హాట్ కేక్. ఓకే. సో, మార్కెట్‌లో మీకెప్పుడు గూడా వాల్యూ ఉంటది. ఓకే. సో, ఎప్పుడైనా సరే ప్యాకేజీలు కంపేర్ చేయకండి దయచేసి. ప్యాకేజెస్ గానివ్వండి, ఓకే, టెక్నాలజీస్ గానివ్వండి. నేను ఫ్రెషర్‌గా జాయిన్ అయినప్పుడు నాకు లైనెక్స్ వచ్చింది. నా ఫ్రెండ్ ఫ్రెషర్‌గా జాయిన్ అయినప్పుడు వాడికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. వాడికి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి నేను జాబ్ మానేస్తా. నేను మళ్ళీ సెర్చ్ చేస్తా. చాలా చాలా తప్పు. మీకు ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మీరు జాబ్ మానేసి ఇంకో జాబ్ ట్రై చేయడం అనేది చాలా రాంగ్ థింగ్. అది చాలా చాలా సఫర్ చేస్తది మిమ్మల్ని. చాలా చాలా పానిక్‌లోకి తీసుకెళ్ళిపోతది. చాలా డిప్రెషన్‌లోకి తీసుకెళ్ళిపోతది. ఎప్పుడైనా ఒక జాబ్ ఉన్నప్పుడే ఇంకో జాబ్‌ని ట్రై చేసి, ఆ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీరు పేపర్స్ పెట్టాలి. రిజైన్ చేయాలి. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ నో ఆఫర్ ఇన్ హ్యాండ్ మీరు ఎప్పుడు కూడా రిజైన్ చేయొద్దు జాబ్‌ని. ఇది ఎన్ని సార్లు చెప్పినా, ఎంతమందికి చెప్పినా నాకు మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు చాలామంది. అన్న నేను జాబ్ వదిలేసిన 6 మంత్స్ నేర్చుకుందామని నేర్చుకున్న తర్వాత జాబ్ ట్రై చేద్దామని నేను ఉన్న జాబ్ వదిలేసిన. కాకపోతే నాకు 6 మంత్స్ అయిపోయింది, 8 మంత్స్ అయితుంది, 1 ఇయర్ అయితుంది. జాబ్ వస్తలేదు. నేనేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జాబ్ వదిలేయడమే తప్పు. ఓకే. ఆ మిస్టేక్ అంటే చాలామందికి తెలీదు. అవగాహన లేక వదిలేస్తారు. ఎందుకంటే నేను కూడా చేసిన ఆ మిస్టేక్. నేను 2.5 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు లొకేషన్ ముంబైలో నచ్చలేదనేసి నేను కూడా రిజైన్ చేసి వచ్చిన.
ఐ స్ట్రగుల్డ్ ఫర్ 6 months, దెన్ ఐ గాట్ ది జాబ్. ఓకే. సో ఆ స్ట్రగుల్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అంటే భయం అనేది ఎట్లుంటుందంటే జాబ్ చేసిన తర్వాత 3 years మీరు జాబ్ వదిలేసి ఇంకో జాబ్ ట్రై చేస్తున్నప్పుడు ఆ ఫియర్తోనే జాబ్ రాదు. మీరు ఆ ఇంటర్వ్యూలో అయ్యో నేను చెప్తున్నానా, కరెక్ట్ చెప్తున్నా లేదా, నేను తప్పు చెప్తున్నానా, నేను ఏం చేస్తున్నా అనే ఫియర్లో ఉండిపోతారు అనమాట. దయచేసి ఎప్పుడు కూడా జాబ్ వదిలేసి ఇంకో జాబ్ ట్రై చేయడానికి ట్రై చేయకండి. ఓకే, దట్స్ వెరీ వెరీ రాంగ్ థింగ్, రాంగ్ పర్స్పెక్టివ్ అది. ఓకే, హాయ్ దీపక్, హాయ్ రేవంత్, హాయ్ సురేష్, హాయ్ ఆదిత్య, హాయ్ హర్ష. బ్రో, హౌ ఆర్ ది ఛాన్సెస్ ఇన్ క్లౌడ్ ఫర్ ఫ్రెషర్స్? ఓకే, ఫ్రెషర్స్ గురించి చెప్పాలంటే బ్రో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫ్రెషర్స్ జాబ్స్ కొంచెం తక్కువే ఉన్నాయి వెన్ కంపేర్ విత్ ది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఓకే, సో ఫ్రెషర్స్ కింద అంటే లైక్ ఇప్పుడు 2021, 2022, 2019 వాళ్ళకు కూడా స్టిల్ హ్యావ్ ఛాన్స్ యాజ్ అ ఫ్రెషర్. ఓకే, సో ఇప్పుడు డెఫినెట్గా ఇన్ జాన్. ఓకే, సో మీకు జాన్లో ఖచ్చితంగా చాలా ఓపెనింగ్స్ పడతాయి ఫ్రెషర్స్కి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ 2 quarters. ఓకే, సో ఫస్ట్ 2 quarters మీకు ఫ్రెషర్స్కి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి. అంటే జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, తర్వాత మళ్ళీ ఆగస్ట్, సెప్టెంబర్. ఓకే, సో ఈ పీరియడ్లోనే మీకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నవంబర్, డిసెంబర్లో తగ్గిపోతాయి. బట్ నేను చెప్పినట్టు అన్ని ఇయర్స్లో ఒకటే ట్రెండ్ రన్ అవ్వట్లేదు. ఎప్పుడు ఎవరిని హైర్ చేస్తున్నారో కంపెనీస్ ఏం చేస్తున్నాయి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేకపోతాం ఇప్పుడు. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఆపర్చునిటీ. యాజ్ ఎ ఫ్రెషర్గా మీకు క్లౌడ్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ వెయిటేజ్ అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు క్రాక్ ది జాబ్. ఓకే, హాయ్ దీపక్, హాయ్ అశోక్, హాయ్ విన్, హాయ్ సంత్, ఐఎమ్ గుడ్ అశోక్. దీపక్, జాబ్ ఓపెనింగ్స్ గురించి చెప్పండి, యా చెప్తా. నరేష్, హౌ టు క్లౌడ్స్ ఏపీఐ విల్ కమ్యూనికేట్, ఎగ్జాంపుల్ కెన్ కమ్యూనికేట్ గురు. లైక్ మీకు కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి అనేది మీకు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ నుంచి సిపి సర్వీసెస్ ఎట్లా కనెక్ట్ అవ్వాలనేది. ఇఫ్ యూ వాంట్ కనెక్ట్ త్రూ విఎమ్స్ యూల్ ఏపీఐస్, లేకపోతే రెండింటిని మ్యాప్ చేయడానికి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సర్వీసెస్. నితీష్ బ్రో, అజ్యూర్ డెవాప్స్ చెప్తానా? ఇప్పుడైతే చెప్పలేను బ్రో, స్టార్ట్ చేసినా కానీ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇఫ్ ఐ కెన్ కంప్లీట్ దట్ బ్రో. నాకు స్టామరింగ్ సాఫ్ట్వేర్ చాలా మంది ఉన్నారు ప్రమోద్, అట్లా లైక్ చాలాసార్లు చెప్పినా కూడా లైక్ ఆర్ ప్రాజెక్ట్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్ హ్యావ్ దట్ స్టామరింగ్ ఇష్యూ. అంటే అది ఏం ఇష్యూ కాదు యాక్చువల్గా, స్టామరింగ్ అని నార్మల్. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంటే లైక్ ఐ డోంట్ హ్యావ్ స్టామరింగ్, బట్ యా, అంటే లైక్ మనము ఇంగ్లీష్లో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు స్టామర్. కాకపోతే ఏంటంటే నీకు ప్రాపర్ స్టామరింగ్ ఉంది, నాకు జాబ్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది. స్టాప్ చేయరు. ఒక టెక్నికల్గా నువ్వు స్ట్రాంగ్ ఉంటే అది ఏం పెద్ద ఇష్యూ కాదు. మా టీంలో ఉన్నారు యాక్చువల్గా దేర్, అంటే తను చాలా పెద్ద పొజిషన్లో కూడా ఉన్నాడు. కైండ్ ఆఫ్ వెరీ గుడ్ పొజిషన్. సాయి హన్నా, నేను ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డెవలపర్ అసోసియేట్ సర్టిఫికేట్ చేయాలనుకుంటున్నాను, అకౌంట్ ప్రాక్టీస్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ అసోసియేట్ అయ్యా ఈజీగా చేయొచ్చు, ఎవరికి ఏం కెన్ ఈజీలీ డూ దట్. అజయ్, కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఫర్ ట్రైనింగ్ ఏడబ్ల్యూఎస్? ప్రస్తుతానికి ఓన్లీ క్యూబర్నెటీసే ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైట్రీలర్నింగ్.comలో గైస్ కెన్ సీ దట్ ఎవ్రీడే మార్నింగ్ 8:30 డాకర్ అయిపోయింది. రేపటి నుంచి క్యూబర్నెటీస్ స్టార్ట్ అవుతుంది. స్టిల్ ఇఫ్ డాకర్, గైస్ కెన్ జాయిన్ ది క్యూబ్. రఘువరన్ అన్న, నాకు స్టార్టప్లో డెవాప్స్ పైన 10K శాలరీతో ఆఫర్ వచ్చింది. ఐ హ్యావ్ 4 years. ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు బ్రో, ఆపర్చునిటీ. శాలరీ పక్కన పెట్టేసేయండి. ఓకే, స్టార్టప్ అండ్ ఇఫ్ యూ గాట్ ఇన్ డెవాప్స్, లైక్ మేము 2 సంవత్సరాలు చేసినాం అంటే లైక్ యూ విల్. సాగర్, హాయ్ బ్రో, వాట్ విల్ బి శాలరీ ఫర్ అజ్యూర్ అడ్మినిస్ట్రేషన్? శాలరీ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్, కంపెనీ. ఓకే, ఇప్పుడు చూడండి, స్టార్టప్కి డెవాప్స్ 10K అన్నాడు. సో ఇట్స్ టోటల్లీ డిపెండ్స్. ఓకే, మీకు కొన్ని స్టార్టప్స్లో మీకు కూడా ఇస్తుంది ఫీచర్స్కి. సో టోటల్లీ డిపెండ్స్. ఓకే, శాలరీ గురించి ఎక్కువ మీరు బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. మేజర్ థింగ్ ఈస్ టు గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ. లోపలికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ శాలరీ పెరుగుతూనే ఉంటుంది, మీరు వద్దన పెరుగుతుంది. ఇట్ స్టార్టప్ కంపెనీ దట్ వాజ్. హాయ్ సుందర్, రేవంత్, గిటాప్స్ మీద వీడియోస్ చెయ్యన్నా? చేస్తా బ్రో. గిటాప్స్ మీద ఆర్గో సీడీ మీకు చేసిన అనుకోండి. దట్ లక్కీ బ్రో, ఎనీ ఓపెనింగ్స్ ఫర్ డెవాప్స్? చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి అయితే ఉన్నాయి, మార్కెట్లో కనిపిస్తున్నాయి, కాల్స్ చాలా మందికి వస్తున్నాయి.
So you have to be more cautious on how you are posting your resume. వర్డ్స్ కానివ్వండి అండ్ లొకేషన్ కానివ్వండి ప్యాకేజ్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రాపర్గా పెడితే బ్రో అని హాయ్ అన్న అన్న ఇంటర్వ్యూ చేస్తా అన్నారు. మీరు మీరు రిజిస్టర్ అయ్యారా బ్రో మీరు? ఓహో ఓకే. ఆ ఇంటర్వ్యూ అది చూస్తా బ్రో, నేను మీకు మెయిల్ చేసిన కదా, అది నేను చేస్తా. అది అది వీకెండ్లో చేయాలి బ్రో, వీకెండ్లో. అశోక్ హాయ్ అన్న ఏడబ్ల్యూఎస్ సిరీస్ అన్న ఆ విపిసి మీద చేయాలి బ్రో, చేసాయి వస్తుంది. చుక్కా విజయ్ హాయ్ అన్న. హాయ్ బ్రో. రాకేష్ ఐఎమ్ 10 years but in my current project I'm not working in cloud. They gave application support. What I need. టీసీఎస్ ఇన్ఫీ ఇట్లనే చేస్తారు బ్రో వాళ్ళు. బయట ఒకటి చెప్తారు, ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత ఒకటి ఇస్తారు. లైక్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఆన్ దట్ బ్రో. లైక్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ మేనేజర్ అండ్ నీడ్ టు ప్రెషరైజ్ హిమ్. ఓకే సో లైక్ ఓకే నీకు ఇంటర్వ్యూ దేనికి చేసినారు, దేనికి ఇచ్చినారు. ఓకే సో నీడ్ టు ఆస్క్ దెమ్ లైక్ దిస్ ఈస్ నాట్ ది ఇంటర్వ్యూ వాట్ ఐ హ్యావ్ టు. ఓకే సో నన్ను ఇంటర్వ్యూ చేసింది దీనికి కాదు, ఐ నీడ్ అ ప్రాజెక్ట్ అనేసి అడగండి. డెఫినెట్గా ఇస్తాం. మా ఫ్రెండ్కి కూడా ఇట్లానే చేసినారు, బట్ హీ ప్రెజరైజ్డ్ ది మేనేజర్. ఓకే సో తనకి యాప్జెమ్నీలో ఇట్లా వచ్చింది తనకి. సో తను జాయిన్ అయింది జీసీపీలో, బట్ దే హ్యావ్ గివెన్ సమ్ ఆడ్ జాబ్, అంటే లైక్ సంబంధం లేని జాబ్ ఇస్తే హీ సేడ్ లైక్ హీ డెఫినెట్లీ నీడ్ లైక్ దేనికోసం తీసుకురో దానికోసం కావాలంటే ప్రాజెక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. టీసీఎస్లో ప్రాజెక్ట్స్ లేవని కదా, దే ఆర్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్. యు ఆస్క్ యువర్ మేనేజర్ ఇన్ అ ప్రాపర్ వే, కూర్చోబెట్టి లేదండి నేను ఎందుకు వచ్చినా, నేను ఇంటర్వ్యూ దీనికి తీసుకున్నారు, నా అప్లికేషన్ సపోర్ట్ అంటే ఇట్ విల్ ఏ బిగ్ ఏమంటారు నా కెరియర్కి ప్రాబ్లం అవుతుంది అంటే డెఫినెట్లీ దే విల్ అగ్రీ. లే ఆఫ్స్లో జాబ్ పోయిన వాళ్ళకి నెక్స్ట్ జాబ్ సర్చ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏమవ్వదు బ్రో, నీకు ఎక్కడ కూడా లే ఆఫ్ చేస్తున్నామని చెప్పరు. ఓకే సో నో వన్ టెల్స్ యూ లైక్ అంటే మీ ఎక్కడ ఆ, మీరు రిజైన్ చేసేసారు, యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. వన్ విల్ ఆస్క్ యూ లైక్ వెదర్ దే హ్యావ్ లేడ్ ఆఫ్. అప్రూవ్ లక్కీ ఎనీ ఓపెనింగ్స్ ఫర్ డెవాప్స్ ఫర్ ఎక్స్పీరియన్స్. చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి బ్రో. ఓపెనింగ్స్ లేవని కాదు, ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. ఐఎమ్ 2019 పాస్డ్ అవుట్, ఐఎమ్ లెర్నింగ్ డెవాప్స్. ఇట్ కంటర్ ఫ్రెషర్ బ్రో. ఫ్రెషర్స్ ఈ ఇయర్ వరకు చేస్తారు. 19 అంటే స్టిల్ యూ హ్యావ్ 2020 వరకు ఛాన్స్ ఉంటుంది. 19 ఓకే. యా ఈ ఇయర్ నీకు యాక్చువల్గా జాబ్ వచ్చేసేయాలి, బట్ వై డెవాప్స్ ఐ డోంట్ నో. అండ్ వై యాజ్ అ ఫ్రెషర్గా మీరు డెవాప్స్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అండ్ వై యూ హ్యావ్ వేస్టెడ్ 3 years ఐఎమ్ నాట్ షూర్. బట్ యూ వుడ్ హ్యావ్ ట్రైడ్ ఫర్ ఎనీ క్లౌడ్ కానివ్వండి, లేకపోతే వేరే దానిపైన ఎక్కడైనా ట్రై చేస్తే ఈ పాటికి జాబ్ వచ్చేసేది. డెవాప్స్ కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైమ్, బట్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఓపెనింగ్స్. ఐఎమ్ ఫ్రమ్ సివిల్ ఇంజనీర్ కుమార్ రాజా. జావా ఫుల్ స్టాక్ ఇస్ you are very good. Like if you want to go into the development side and if you ask me what is Java full stack, it's very good. చాలా బాగుంది. మార్కెట్లో ఫుల్ స్టాక్ అనేది చాలా చాలా ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ డెవలప్మెంట్. కార్తిక్ హాయ్ బ్రో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ప్లీజ్ అడ్జస్ట్ యువర్ మైక్రోఫోన్. నా మైక్ బాగానే వస్తుంది బ్రో, లైక్ అందరికీ అట్లనే అవుతుందా? ఎందుకంటే ఇక్కడ చూస్తే లైక్ బాగానే బ్లింక్ అవుతుంది. ఓకే అండ్ మ్యాక్సిమం పెట్టినా నేను ఇక్కడ మైక్, మీరు చూస్తున్నట్టయితే ఓకే మ్యాక్సిమం మైక్ ఉంది. ఓకే సో ఐ ట్రై టు టాక్ లౌడర్. ఓకే సో ఎక్కువ లౌడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తాం. సాగర్ ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అసెంచర్, కెన్ ఐ స్విచ్ టు ఇన్ఫోసిస్, ఈజ్ ఇట్ ఏ గుడ్ చాయిస్? యా ఇన్ఫోసిస్ అండ్ లైక్ రెండు మంచి ఆర్గనైజేషన్స్ కదా బ్రో. యూ కెన్ స్విచ్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఈజ్ ఎ గుడ్ కంపెనీ. ఓకే సో ఇవన్నీ కూడా గుడ్ కంపెనీసే, ఇట్లా ఏంటంటే బ్యాడ్ కంపెనీ ఎక్కడ ఉండదు. ఓకే సో ద ప్రాజెక్ట్ విచ్ యూ ఆర్ గోయింగ్, యూ హ్యావ్ టు బి మోర్ కాషియస్ లైక్ వాట్ ప్రాజెక్ట్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు. బ్రో ఇంపార్టెంట్ టూల్స్ ఫర్ డెవాప్స్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇంపార్టెంట్ టూల్స్ లైక్ క్యూబర్నెటిస్ ఇస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో 40% ఆఫ్ ది ఇంటర్వ్యూ మీకు క్యూబర్నెటిసే అడుగుతున్నారు. ఇప్పుడు డెవాప్స్కి వెళ్తే 40 కూడా 60% కూడా అడుగుతున్నారు కొంతమంది. అండ్ అగైన్ యూ విల్ హ్యావ్ టెరాఫామ్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. యాన్సిబుల్, జెన్కిన్, సిఐ టూల్, ఏదైనా సరే సిఐ టూల్, గిట్ ల్యాబ్ సిఐ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇట్ మైట్ బి జెన్కిన్స్, ఇట్ మైట్ బి ట్రావిస్, ఇట్ మైట్ బి గిట్ హబ్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు గిట్ హబ్ యాక్షన్స్ కూడా బాగానే ఉంది. ఓకే సో యా సారీ 2021 నవంబర్ బ్రో. చుక్కా విజయ్. ఓకే 2021 పాస్ అవుట్ అంటే లైక్ యా యూ టిల్ 2023 వరకు ట్రై చేసి కదా.
స్టిల్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఛాన్స్. నవీన్ అన్న సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేయండి అన్న, మీకు అవుతుంది చెప్పాలని, మాకు యూజ్ అవుతుంది ఎలా చెప్పాలని. యా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ నవీన్. లైక్ ఇట్స్ మనం ఏంటంటే దాని ఒక టెంప్లెట్ లాగా ఎప్పుడు వాడద్దు. మీరు ఒక టెంప్లెట్ లాగా వాడిరనుకోండి అది ఎప్పుడైనా ప్రాబ్లమే. అది నేను చాలాసార్లు చెప్పిన, మీరు ఒక్కసారి టెంప్లెట్ లాగా వాడితే ఇట్ విల్ గివ్ యూ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు ఏంటంటే దాన్ని బట్టి కొట్టేసుకొని మాట్లాడేస్తూ ఉంటారు, అది చాలా ప్రాబ్లం. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఇట్ షుడ్ బి ఆన్ వాట్ టూల్స్ యు ఆర్ యూజింగ్, వాట్ ప్రాజెక్ట్ యు ఆర్ యూజింగ్. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ కస్టమర్, వాట్ ఈజ్ యువర్ క్లయింట్, ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. మనం అంతా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో వెన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అశోక్ అన్న 4 months వర్క్ చేస్తే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్గా, బట్ నేను ఆ 4 months ఎక్స్పీరియన్స్ పెట్టలేదు అప్కమింగ్ ఇంటర్వ్యూస్కి. నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా పిఎఫ్ పరంగా నెక్స్ట్ కంపెనీలో జాయిన్ అవుతుంది? ఏం ప్రాబ్లం అంటే లైక్ మీకు ఇఫ్ యూ ఆల్రెడీ హ్యావ్ యూఏఎన్ నంబర్ అట్లాంటివి ఉంటే ఆ, అడుగుతారు. లేదంటే నీకు ఫేక్ పెట్టుకొని వెళ్తున్నావు అనుకో, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న దానికి యూఏఎన్ నంబర్ ఉందా అని అడుగుతారు, పిఎఫ్ ఉందా అని అడుగుతారు. నువ్వు పిఎఫ్ లేదని చెప్తే దట్ ఈస్ ఫైన్, అది ఎక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే నువ్వు టెక్ మహీంద్రా లాంటి వాటికి పోతున్నావు, ఓకే, సో టీసీఎస్ వాటికి పోతున్నావు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ స్క్రూనిటీ చేసేసారు, చాలా ఎక్కువ స్క్రూనిటీ చేసేసినారు. ఓకే, సో యూఏఎన్ నంబర్స్ కానీ ఐటీ ఫైలింగ్, ఐటీఆర్ ఫైలింగ్ అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో అక్కడ కొంచెం స్ట్రిక్ట్ అయింది, సో కొంచెం చూసుకొని వెళ్ళాల్సిందే. అవి విల్ యూ కంటిన్యూ ఓపెన్ షిఫ్ట్ సిరీస్ చేస్తున్నా కదా బ్రో, నిన్న లైక్ లాస్ట్ వీక్ కూడా రిలీజ్ చేసిన కదా వీడియో. ఎవ్రీ వీక్ 2 వీడియోస్ 3 వీడియోస్ రిలీజ్ చేస్తున్నా, అంటే నేను 3 చేస్తున్నా కదా, క్యూబర్నెటిస్ సెక్యూరిటీ, ఓపెన్ షిఫ్ట్, ఏడబ్ల్యూఎస్. ఓకే, సో అట్లా నాకు ఒక్కొక్క వీడియో ఒక దాంట్లో 2 వీడియోస్ రిలీజ్ చేసినా నాకు వీక్లీ 6 వీడియోస్ అయిపోతున్నాయి. ఓకే, సో అట్లా. ఐఎమ్ ఫ్రమ్ సివిల్ లెర్నింగ్ జావా ఫుల్ స్టాక్, ఈజ్ ఇట్ ఓకే? యా, ఆల్రెడీ టోల్డ్ వాయిస్ ఈజ్ ఓకే. ప్రదీప్ కుమార్, good evening sir. What is the advantage of we work in a company for 5 years? What is the advantage if we work in a company for 5 years అంటే totally depends bro. అది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అని ఏముండదు. ఫ్రెషర్గా జాయిన్ అయినప్పుడు ఏంటంటే మీరు 3 years వరకు చేయాలి. ఎందుకంటే ఎందుకు ఇంత జల్దీ స్విచ్ అవుతున్నావు, నీకు జాబ్ ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. వై యూ ఆర్ మూవింగ్ ఇంత క్విక్గా ఎందుకు మూవ్ అవ్వాలనుకుంటున్నావు? ఓకే, సో అన్నిటికీ మీ దగ్గర ప్రాపర్ ఆన్సర్ ఉండాలి. ఓకే, సో 5 years వరకు చేయొచ్చా, 10 years వరకు చేయొచ్చా అంటే నేను ఇందాక చెప్పినా కదా, యూ కెన్ డూ ఇట్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ బీ లైక్ మీకు అంత టూల్స్ పైన అవన్నిటిపైన అంత అవగాహన ఉండదు. ఓకే, సో మీరు ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది మీకు. ఈజ్ దర్ ఎనీ జీసీపీ బ్యాచ్ గోయింగ్ టు స్టార్ట్? లేదు బ్రో, క్లౌడ్ ఏది స్టార్ట్ చేయట్లేదు. క్యూబర్నెటిస్ కూడా ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఇఫ్ ఐ కెన్ కంటిన్యూ ఆఫ్టర్ దిస్ బ్యాచ్. ఓకే, సో ఈ బ్యాచ్ తర్వాత హౌ మచ్ ఐ కెన్ డూ ది ట్రైనింగ్స్, హౌ మచ్ ఐ కెన్ పుట్ ది వీడియోస్ అనేది నేను చెప్పిన కదా, ఇట్ విల్ బి వెరీ టఫ్ ఇన్ 2023 బికాస్ ది లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో. ఆయన ఓల్డ్ కంపెనీలో 7 months తర్వాత రిజైన్ చేశాను, బట్ దే డింట్ అప్రూవ్డ్ డ్యూ టు బాండ్ అండ్ ఐ లెఫ్ట్ దట్ కంపెనీ. ఐ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ రిలీవింగ్ పేపర్. ఓకే, దట్స్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ యాజ్ అ ఫ్రెషర్ బ్రో. వై యూ హ్యావ్ రిజైన్ ఇట్ ఈస్ ఫస్ట్ థింగ్. బాండ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు బ్రేక్ చేయొద్దు, అది చాలా బ్యాడ్ థింగ్. ఓకే, సో యా, లైక్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ వై యూ గైస్ డూ దాట్, బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యూ హ్యాడ్ దేర్. బట్ యా, జాబ్ ఎంత బేసిక్ ఉన్నా ఎంత బాగాలేకున్నా కానీ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ 2 years. ఆ తర్వాతనే జాబ్ వదిలేయాలి. జాబ్ వదిలేసి అబ్రప్ట్గా మనం ఎప్పుడైనా సరే అప్స్కాండ్ అయినాం అనుకోండి, దెన్ యూ విల్ బీ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఫ్రెషర్గా ఎంఎన్సీలో జాయిన్ అవుతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఫ్రెషర్గా జాయిన్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నువ్వు మళ్ళీ యూఏఎన్ అదంతా కూడా నీకు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నో, బట్ ఇఫ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ అంటే బీజీసీ ఫ్రెషర్ కాబట్టి బీజీసీ చెక్ చేయరు మోస్ట్ ఆఫ్ ద టైమ్. దే డోంట్ డూ ఎనీ బీజీసీ ఆల్ దట్ స్టఫ్. బట్ ఇఫ్ టెక్ మహీంద్రా లాంటిది, టీసీఎస్ లాంటివి అయితే దే విల్, అంటే ఎప్పుడైనా మీరు హెచ్ఆర్ సైడ్ ఉన్నప్పుడు దే లాస్ట్ నీకు ఆల్రెడీ యూఏఎన్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఫ్రెషర్గా జాయిన్ అయినావు, అవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే హెచ్ఆర్ మీరు జాయిన్ అయిన తర్వాత ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు ఫ్రెషర్గా కాబట్టి. సాగర్, వై కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ సిఐసిడి ఇన్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్? సిఐసిడి ఇన్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ వాట్ యూ హ్యావ్ పుట్ ఇన్ యువర్ రెజ్యూమే. సో నీ రెజ్యూమేలో నువ్వు సిఐసిడి వచ్చాయంటే అడుగుతారు, లేదు అంటే జస్ట్ ఫర్ యువర్ లైక్ వాళ్ళ దాంట్లో ఎప్పుడో ఒకసారి రిక్వైర్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్ ఎల్స్
దే మైట్ బి డూయింగ్ డెవాప్స్ అడ్మినిస్ట్రేషన్. సో దానికోసం అని సిఐసిడి అడుగుతారు, అంతేగాని మీరు అసలు అడ్మినిస్ట్రేటర్ రోల్ పెట్టేసి, అంటే ఏ అడ్మినిస్ట్రేటర్ రోల్ పెడుతున్నారని నాకు ఐడియా లేదు. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద సిఐసిడి అంటే లైక్ డెవాప్స్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్ ఒకటి క్రియేట్ అయ్యింటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ నో వాట్ ఆల్ ద డెవాప్స్ ఇంజనీర్ నోస్. ఓకే, ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్కే ఎక్కువ తెలిసి ఉండాలి టూల్ గురించి ఓ డెవలపర్ కన్నా. లక్కీ రెజ్యూమ్ ప్రిపరేషన్ది ఒక వీడియో చేయండి బ్రో. ఆల్రెడీ నేను అంటే రెజ్యూమ్ ప్రిపరేషన్కి అంటే సపరేట్ వీడియో అన్నట్టు ఏం లేదు. నౌకరీ వాళ్ళతో నేను ఒక రెజ్యూమే రాయించిన, TriTree.learning.comలో రెజ్యూమే పెట్టిన. ఓకే, సో ఒకటే రెజ్యూమే పెట్టిన. చాలామంది ఏంటంటే అక్కడ కమెంట్స్ ఏం చేసిరంటే ఒక 3-4 రెజ్యూమేలు ఉంటే బాగుండేది, 5-6 రెజ్యూమేలు ఉంటే బాగుండేదని. అది ఏంటంటే మనం డబ్బులు ఇచ్చి రాయించిన రెజ్యూమే. ఓకే, సో ఒకటే స్టాండర్డ్ రెజ్యూమే రాయించిన నేను. ఓకే, సో అది మీరు తీసుకొని మీరు ఆ రెజ్యూమే ఫార్మాట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. TriTree.learning.comలో ఉంటుంది. ఇట్ హ్యాస్ సమ్ ప్రైస్. భరత్, హాయ్ జై బ్రో, కరెంట్లీ వర్కింగ్ ఇన్ ముంబై లొకేషన్, ట్రయింగ్ టు స్విచ్ జాబ్ టు హైదరాబాద్ లొకేషన్ బట్ నాట్ గెటింగ్ కాల్ సిన్స్ లాస్ట్ 4 months. హైదరాబాద్లో ఓపెనింగ్ చాలా తక్కువ ఉన్నాయి బ్రో. ఇన్స్టెడ్ ఆఫ్ హైదరాబాద్ గో టు బెంగళూరు. ఎనీవే అంటే లైక్ బెంగళూరు అండ్ హైదరాబాద్ ఇట్ విల్ బి లైక్ సేమ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ముంబై అంటే కొంచెం చాలా బిజీ సిటీ, జనాలు, అంటే లైక్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు ముంబైలో పనిచేస్తున్నప్పుడు. ఎనీవే, బట్ యా, ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ టు ది హైదరాబాద్ రైట్ నౌ దేర్ ఆర్ వెరీ లెస్ కాల్స్. ఎక్కువ స్టార్టప్ ఆర్గనైజేషన్స్లోనే ఉన్నాయి, ఎంఎన్సీస్లో అయితే చాలా తక్కువ. అండ్ విత్ లెవెల్ ఆఫ్ ఎక్కువ అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు, బట్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్ 6+8 years ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ దే విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. బట్ ఇఫ్ యూ హ్యావ్ లెస్ దెన్ 4 years 5 years అంటే హైదరాబాద్లో చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి. రఘు, హాయ్ జై సార్, డెవాప్స్ ఫ్యూచర్ స్కోప్ ఏంటి అండ్ ఫ్యూచర్ ఇట్ విల్ ఫుల్లీ ఆటోమేట్ చేశాను. ఫుల్లీ ఆటోమేషన్ చేస్తాను అంటే నాకు అర్థం కాదు. ఫుల్లీ ఆటోమేషన్ ఏముంది, ఇప్పుడు అంతా ఫుల్లీ ఆటోమేషనే కదా. ఇట్స్ నథింగ్ లైక్ ఎక్కడ కూడా మీకు మాన్యువల్ ఇంటరప్షన్ అవసరం లేకుంటే డెవాప్స్ ఎప్పుడో ఉంది ఫుల్లీ ఆటోమేషన్. అండ్ ఆల్సో ఫ్యూచర్ స్కోప్ ఏంటి అంటే లైక్ టిల్ నౌ ఇట్ ఈస్ ఇంటాక్ట్ బ్రో. ఓకే, సో ఇప్పటివరకు అయితే చాలా బాగుంది అండ్ ఫ్యూచర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా కంపెనీస్ ఆల్రెడీ అక్వైర్ చేసినాయి ఆ మెథడ్ని. సో రైట్ నౌ ఇప్పుడు ఆ మెథడ్ నుంచి నేను బయటికి వెళ్ళిపోవాలి సడన్గా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ విల్ టేక్ అనదర్ 5 years. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ స్క్రిప్టెడ్ అండ్ డిక్లరేటివ్ పైప్లైన్ బ్రో? జెన్కిన్స్ 2022 వెళ్ళండి. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్. 6 hours వీడియో ఉంటుంది జెన్కిన్స్లో. అండ్ క్లియర్గా నేను డాక్యుమెంటేషన్ కూడా ఇచ్చిన, అంటే లైక్ అక్కడ నేను మీకు గిట్ లింక్స్ కూడా ఇచ్చిన క్లియర్గా. ఓకే, సో అది చూస్తే మీకు అర్థమైపోతుంది. రఘు, థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ వీడియోస్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ బ్రో. Krishna, I was relieved in 2020 and all these years I prepared for state government jobs, but due to no notifications I want to shift to IT field. AWS DevOps good to choose as fresher. As a fresher you should not choose AWS, DevOps. DevOps అనేది ఆల్వేస్ లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడే మెథడ్ అది. సో యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు డెవాప్స్ అంటే లైక్ ఇట్స్ నాట్ రికమెండెడ్, బట్ యా ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు గో టు ది డెవాప్స్, యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఉన్నారు లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారు, దే విల్ హెల్ప్ యూ టు know the tool, or they are already doing in the real time, they will show you what is happening in the real time అంటే you can definitely choose that. బట్ డోంట్ గో బ్లైండ్లీ. ఓకే, సో ఎవరో ఒకరు ఏదో చెప్పినారనేసి బ్లైండ్గా వెళ్ళకండి. ప్లీజ్ ఎక్స్ప్లోర్ బై యువర్ ఓన్ వాట్ ఆల్ ద టూల్స్ హ్యావ్ ఇన్ ది మార్కెట్. చాలా టూల్స్ ఉన్నాయి, నేను చెప్తున్నా. డెవాప్స్ ఉంది, క్లౌడ్ ఉంది, బిజినెస్ ఇంటెలిజెన్స్, ట్యాబ్ల్యూ, ఆటోమేషన్ టెస్టింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, ఐఓఎస్ డెవలప్మెంట్, డేటా సైన్స్ అంటే ఇప్పుడు బాగాలేదనుకోండి మార్కెట్లో, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, okay, full stack. Okay, so there are a lot of things are there in the market. Cyber security is one of the hottest thing in the market. Okay, so ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. వీటిలో ఏది మీకు సూట్ అవుతుంది అని చూసుకోండి. ఏది టైం పడుతుంది, ఏది టైం పట్టదు, దేంట్లో ఎన్ని టూల్స్ నేర్చుకోవాలి, నాకు ఏది సెట్ అవుతుంది. ఎందుకంటే డెవాప్స్ అంటే అంటిల్ అన్లెస్ యూ స్పెండ్ 6 to 8 months మీకు డెవాప్స్ అనేది రాదు. ఓకే, సో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు థింక్ ఓవర్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ యూ blindly go for that. I have 8 months of training and practical experience on AWS and DevOps. You have ట్రైనింగ్ అండ్ మీరు ఆల్రెడీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు బ్రో, లైక్ యూ ఆల్రెడీ లెర్న్. ఓకే, సో మీరు ఆల్రెడీ నేర్చుకున్న తర్వాత నాకు ఇది కరెక్టేనా అని లైక్ ఇట్స్ ఎ రాంగ్ క్వశ్చన్. ఓకే, సో యూ హ్యావ్ ఆల్రెడీ ఇన్ టు దాట్ ఫ్రమ్ 8 months అంటున్నారు కాబట్టి యూ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్. దిస్ నో ఆప్షన్ ఫర్ యూ. యాజ్ అ ఫ్రెషర్గా తీసుకుంటారా అంటే స్టిల్ యూ హ్యావ్ ఛాన్స్. 2023 వరకు ఒక 2-3 years వరకు మీకు మీ వ్యాలిడ్ ఉంటుంది ఫ్రెషర్గా జాయిన్ అయ్యేది.
దీపక్ సార్, వాట్ ఈస్ ద స్కోప్ ఫర్ అబ్జర్వబిలిటీ ఇన్ కమింగ్ ఇయర్స్, గ్రాఫానా అండ్ ప్రొమీథియస్? అబ్జర్వబిలిటీ అనేది ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ హాట్ కేక్ ఇన్ ది మార్కెట్ బ్రో, దీపక్ బ్రో. లైక్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో మీకు ఎక్కువ వినిపిస్తుంది మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ. ఓకే, సో అబ్జర్వబిలిటీ అనేది ఇట్స్ 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 ఆల్రెడీ ఇన్ నెక్స్ట్ లెవెల్. ఓకే, సో మార్కెట్లో ఇప్పుడు ఎక్కువ మంది ఫోకస్ చేస్తుంది. అందుకే మీకు గ్రాఫానా, కిబానా, టాబ్ల్యూ, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇవి ఎక్కువ వినిపిస్తున్నాయి దానివల్లనే కదా, బికాస్ ఆఫ్ ది అబ్జర్వబిలిటీ. It's still you have lot of scope in observability. But currently I'm having 4 + 2 years of experience, bro. Replying to above message which I asked. Okay, 4 + 2 is fine, bro. 4 + 2 అంటే మీకు డెఫినెట్లీ హైదరాబాద్లో పొజిషన్స్ పడతాయి. వెయిట్ ఫర్ నెక్స్ట్ మంత్. ఓకే, సో జనవరి 15th తర్వాత మీకు ఖచ్చితంగా ఓపెనింగ్స్ పడతాయి. యాజ్ పర్ ట్రెండ్స్, లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ అంటే లైక్ లాస్ట్ 5 years ట్రెండ్స్ బట్ అయితే జనవరిలో ఓపెనింగ్స్ ఖచ్చితంగా పడాలి. బట్ హౌ 2023 బిహేవ్స్, ఓకే, సో ఆ కరెంట్ సిచ్యువేషన్ కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో బట్ యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఓపెనింగ్స్ బాగున్నాయి, డిసెంబర్లో బాగా పడ్డాయి. సో జనవరిలో కూడా బాగా పడతాయని అనుకుంటున్నాను నేను. కోమల్, ఐఎమ్ 2014 పాస్డ్ అవుట్ సార్. ప్రజెంట్ ఐఎమ్ హౌస్ వైఫ్. ఐ వాంట్ టు స్టార్ట్ మై కెరియర్. ప్లీజ్ గివ్ మీ సజెషన్ సార్. యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్. ఇట్స్ నాట్ లైక్ మనకి ఇంత గ్యాప్ ఉంది, నేను కెరియర్ స్టార్ట్ చేయలేను అనేసి ఎక్కడ లేదు. యూ కెన్ స్టార్ట్ యువర్ కెరియర్. లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. జస్ట్ నో ఐ హావ్ గివెన్ యూ లాట్ ఆఫ్ ఆప్షన్స్, రైట్? డెవాప్స్ కానివ్వండి, క్లౌడ్, ఆటోమేషన్ టెస్టింగ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్విచ్ అంటే like మీకు ఫాస్ట్గా స్విచ్ అవ్వాలి, అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ మచ్ ఇన్ టు ది డెవలప్మెంట్ సైడ్, నేను డెవాప్స్ అదంతా నేర్చుకోలేను అనుకుంటే యూ గైస్ కెన్ ఆప్ట్ ఇన్ ఫర్ ఆటోమేషన్ టెస్టింగ్, లేకపోతే టాబ్ల్యూ ఉంది, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంది. మీకు డెవలప్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఉంది, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. మార్కెట్లో ఆప్షన్స్ లేవని కాదు. ఓకే, సో యూ హ్యావ్ టు చూస్ వాట్ సూట్స్ యూ. ఓకే, మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది. ఓకే, సో నేను చెప్పింది అనుకోండి అదంతా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సజెస్ట్ చేస్తా, దట్ మైట్ వర్కౌట్ ఫర్ యూ. సో నేను ఇప్పుడు డెవాప్స్ అంటే అది 6 months 8 months మీరు ట్రైన్ అవ్వాలి, అండ్ యూ హ్యావ్ 4 to 5 టూల్స్లో మీరు ట్రైన్ అవ్వాలి. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అండ్ నేర్చుకున్న తర్వాత మీకు అరే ఇది నేను తప్పుగా నేర్చుకున్నా, తప్పుగా చూస్ చేసుకున్నాను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. సో స్పెండ్ అట్లీస్ట్ 2 weeks. ఓకే, సో ఎప్పుడైనా నేను చెప్పేది అది. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే టెక్నాలజీకి స్విచ్ అవ్వాలి అనుకుంటే 2 weeks స్పెండ్ చేయండి. అంటే అన్ని టెక్నాలజీస్ పైన 2 weeks స్పెండ్ చేసి, అంటే ఏ టెక్నాలజీకి ఎంత టైం పడుతుంది, మార్కెట్లో ఎట్లుంది, లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఓపెనింగ్స్ ఎట్లున్నాయి, మీరు ఎంత గ్యాప్ ఫిల్ చేద్దామనుకుంటారు, ఆ గ్యాప్కి మీరు ఎట్లా సూట్ అవుతారు అనేది చూడడమే. ఓకే, బట్ 2014 అంటే యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ట్రై చేయడానికి చాలా తక్కువ. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ వోంట్ హైర్ యాజ్ ఎ ఫ్రెషర్. ఆల్రెడీ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ 8 years గ్యాప్ ఉంది కాబట్టి, సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు జాయిన్ యాజ్ ఎ ఫ్రెషర్. కాల్స్ రావట్లేదు, సో దట్ వాజ్ ద రీజన్ ఫర్ ఆస్కింగ్ బ్రో. కాల్స్ వస్తాయి బ్రో, కాల్స్ రావట్లేదు అని కదా, కాల్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ నేను చెప్పిన కదా, నాకు స్పెసిఫిక్ లొకేషన్లోనే కావాలి అన్నప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ డిలే. ఓకే, కొంచెం డిలే ఖచ్చితంగా ఉంటుంది. సాగర్, వాట్ వీ నీడ్ టు కీప్ ఇన్ రెజ్యూమే ఫర్ గుడ్ కాల్స్ ఇన్ అజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్? దానికి సంబంధించిన టూల్స్ అంటే లైక్ కీవర్డ్స్ ఉంటాయి బ్రో. మీకు అజ్యూర్ క్లౌడ్ ఇంజనీర్ అంటే లైక్ క్లౌడ్ ఇంజనీర్ అని పెట్టినారు మీరు, అడ్మినిస్ట్రేషన్, డెవలప్మెంట్, వాట్ సర్వీసెస్ యు ఆర్ వర్కింగ్, ఏ సర్వీసెస్ మీకు ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఉంది, స్కోప్ ఉంది. ఓకే, సో అవన్నీ కూడా మీరు కీవర్డ్స్లో పెట్టేసి యూనిట్ గో ఆన్. రమేష్, హాయ్ జై బ్రో, హౌ ఈస్ ది కాల్స్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్? అదే చెప్పిన బ్రో ఇందాకనే రమేష్. సో ఇట్ విల్ బీ గుడ్. ఓకే, సో ఐఎమ్ హోపింగ్ ఫర్ గుడ్ కాల్స్. ఓకే, ఆల్రెడీ మీకు డిసెంబర్లో చాలా మంచి కాల్స్ ఉన్నాయి. ఓకే, సో యూ హ్యావ్ వెరీ గుడ్ కాల్స్. ఇట్స్ నాట్ లైక్ మీ కాల్స్ లేవని కాదు. ఓకే, సో యా తరుణ్, కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ నెట్వర్కింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ విత్ 4 years ఎక్స్పీరియన్స్. హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్ టు లెర్న్ DevOps? బ్రో మీరు ఆల్రెడీ నెట్వర్క్ ఆటోమేషన్ టెస్టింగ్లో ఉన్నారంటే లైక్ ఇఫ్ యూ ఆర్ వెరీ గుడ్ ఆన్ ద నెట్వర్కింగ్ సైడ్. ఓకే, సో నెట్వర్కింగ్ సైడ్లో మీరు చాలా బాగున్నారు అంటే ఐ సజెస్ట్ యూ టు క్లౌడ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు నెట్వర్కింగ్ పైన బాగా అవగాహన ఉంటాయి. ఓకే, సో ఎందుకంటే మీకు ఇప్పుడు నెట్వర్కింగ్ సైడ్లో బాగా అవగాహన ఉండి మీరు క్లౌడ్లో ఎక్స్పర్టైజ్ అయితే మీకు డెవాప్స్లో 20 లక్షలు వస్తే నెట్వర్కింగ్లో 40 లక్షలు వస్తుంది శాలరీ. ఓకే, అంత ఫరక్ ఉంటుంది నెట్వర్కింగ్ ఎక్స్పర్ట్స్కి ఉన్న ప్యాకేజ్ అసలు యూ కెనాట్ ఇమాజిన్. ఓకే, సో మీకు డెవాప్ సైడ్ కూడా అన్ని ప్యాకేజెస్ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్కింగ్ సైడ్ ఎక్కువ స్కోప్ ఉండి మీకు చాలా బాగా అవగాహన ఉంది నెట్వర్కింగ్ సైడ్ అంటే యూ విల్. అండ్ ఆల్సో సెక్యూరిటీ సైడ్ కూడా ఎక్కువ ఫోకస్ చేయండి.
విల్ గో ఇన్ టు ది నెక్స్ట్ లెవెల్. సురేష్ అన్న, నేను 2019 టు నాన్ ఐటీ జాబ్ చేశాను. ఇప్పుడు డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ చేశాను. 1 ఇయర్ నాకు పిఎఫ్ కట్ అయ్యింది 2019 నుంచి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా బ్యాక్గ్రౌండ్ వెరిఫై? అప్పుడు నువ్వు 2019 నుంచి 2020 వరకు ఏదైతే నాన్ ఐటీ జాబ్ చేసినావో ఆ ఎక్స్పీరియన్స్ పెట్టి అక్కడ నువ్వు లైనెక్స్ చేసినా అని చెప్పి 2020 నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినావో అది నువ్వు నార్మల్ ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ని నువ్వు వాడుకోవచ్చు బ్రో. నాట్ లైక్ యూ కెనాట్ యూస్ దట్. మీకు ఆల్రెడీ పిఎఫ్ అవన్నీ ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకోండి. దాని లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ కింద వర్క్ చేసిన అని చెప్పండి. నాన్ ఐటీ ఏమైతే ఈవెన్ ఇఫ్ యూ వర్క్ ఇన్ కాలేజ్ యాజ్ అ లెక్చరర్ యూ కెన్ సే దట్ యూ వర్క్డ్ ఇన్ అ లైనక్స్. ఎందుకంటే ప్రతి కాలేజ్లో లైనక్స్ సిస్టమ్స్ ఉంటాయి, నెట్వర్క్ ఉంటుంది. ఇఫ్ సమ్ వన్ హ్యాస్ టు మేనేజ్ దోస్ మెషిన్స్, కెన్ వర్క్ యాజ్ అ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ ది కాలేజెస్ ఆల్సో. కెన్ యూ డూ ఏ వీడియో ఆన్ రోల్స్ ఆఫ్ అబ్జర్వబిలిటీ? రోల్స్ ఆఫ్ అబ్జర్వబిలిటీ అంటే టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ టూల్. సో ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఈఎల్కే అంటే ఒకటి డిఫరెంట్ టైప్ ఉంటుంది, టాబ్ల్యూ అంటే డిఫరెంట్ టైప్ ఉంటుంది. నేను టాకింగ్ అబౌట్ ప్రొమిథియస్ గ్రాఫాన్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ టైప్. కాకపోతే నేను అబ్జర్వబిలిటీ అంటే ఏంది అనేది ఆల్రెడీ వీడియో చేసిన. ఇఫ్ యూ సే అబ్జర్వబిలిటీ ట్రైట్రీ అని కొట్టండి, మన వీడియో కనిపిస్తుంది మీకు. ప్రదీప్ కుమార్, ఐఎమ్ డూయింగ్ ఎంఎస్ ఇన్ యూఎస్ నాన్ ఐటీ మేజర్. వాట్ ఆర్ మై ఆప్షన్స్ టు పర్స్యూ ఐటీ కెరీర్? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ నాన్ ఐటీ మేజర్ అంటే లైక్ నాన్ ఐటీ మేజర్ అంటే విచ్ ఈస్ నాట్ అంటే లైక్ ఐటీ సైడ్ లేరు అనేసి చెప్తున్నారేమో మీరు. సో వాట్ ఆర్ మై ఆప్షన్స్ టు పర్స్యూ ఐటీ కెరియర్? ఐటీ కెరియర్కి వెళ్ళడానికి మీకు డిగ్రీ అనేది ఇట్స్ లైక్ మ్యాండేటరీగా నువ్వు ఐటీఏ చేసి ఉండాలి, సిఎస్ ఐటీఏ చేసి ఉండాలి, లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే చేసి ఉండాలి అని కాన్సెప్ట్ ఎక్కడ కూడా లేదు. ఓకే, ఈవెన్ ఐఎమ్ నాన్ ఐటీ గై. ఓకే, సో అంటే లైక్ ఐ డిడ్ మై బీటెక్ ఇన్ ట్రిపుల్ ఈసీఈ వాళ్ళు ఉన్నారు, మెకానికల్ వాళ్ళు ఉన్నారు, ఏరోనాటిక్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు, బీఈఏ చేసిన వాళ్ళు వస్తున్నారు, బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ వాళ్ళు ఉన్నారు ఐటీలో. సో దర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఫర్ యూ టు మూవ్ ఇన్ టు ది ఐటీ. ఎక్కడ కూడా నేను నాన్ ఐటీలో చేస్తున్నా కాబట్టి ఐటీలోకి లైక్ వెళ్ళలేను అనేది ఎక్కడ కూడా లేదు. అండ్ డైరెక్ట్లీ గోయింగ్ టు ది ఐటీ, బట్ యూ వాంట్ టు గో యాజ్ అ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళాలి అనేది టోటల్లీ యువర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, యువర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆన్ ద టెక్నాలజీ. గ్రఫానా ఇంజనీర్ క్రియేటింగ్ డాష్ బోర్డ్స్, మానిటరింగ్, అలర్ట్, ఇవి కాకుండా ఇంకా ఏమి వస్తాయి? అబ్జర్వబిలిటీ అంటేనే యూ నీడ్ టు టాక్ అబౌట్ డాష్ బోర్డ్స్. అబ్జర్వబిలిటీ అంటేనే డాష్ బోర్డ్స్. డాష్ బోర్డ్స్ మీదనే మనం మాట్లాడుతున్నాం. హౌ యూ క్రియేట్ డాష్ బోర్డ్స్, వాట్ కైండ్ ఆఫ్ డాష్ బోర్డ్స్ యూ ఆర్ క్రియేటింగ్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు దట్ టూల్ అనేది ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ అబ్జర్వబిలిటీ యూఆర్ టాకింగ్ అబౌట్ డాష్ బోర్డ్స్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ రమేష్. ఆదిత్య అన్న, నవంబర్ డిసెంబర్ని ఫ్రీజింగ్ పీరియడ్ అని ఎందుకు అంటారన్న? ఫ్రీజింగ్ పీరియడ్ అంటే నవంబర్లో తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, డిసెంబర్లో ఫ్రీజింగ్ పీరియడ్ అయితే ఇది హాలిడే సీజన్ కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఇయర్ అంతా పనిచేస్తారు. ఒక చాలామంది వెకేషన్స్ తీసుకునేది డిసెంబర్లోనే. ఇప్పుడు ఈ వీక్ అయితే అసలు మీకు 20 వచ్చిందంటే కథం. ఇప్పుడు ఎవరు ఆఫీస్లలో పనిచేయరు. 20 నుంచి 31 వరకు మీకు ఆఫీస్లో చాలా తక్కువ మంది కనిపిస్తారు. మీకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. గోవాలో జనాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, అండ్ వేరే స్టేట్స్లో ఎక్కువ అంటే హాలిడే స్పాట్స్లో జనాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే రీజన్ హాలిడే సీజన్ కాబట్టి అంతే. అందుకోసమని ఫ్రీజ్ పెడతారు. అండ్ ఆల్సో మేజర్గా ఏంటంటే మనకు అన్నీ కూడా యూఎస్ కంపెనీలు, యూకే కంపెనీలు. మనకి ఎక్కడ కూడా ఇండియాలో మనం ఏ కంపెనీస్లో మనకి ఓన్గా ప్రోడక్ట్స్ తయారడం చాలా తక్కువ. సో మనకున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యూఎస్ యూకే అంటేనే వాళ్ళకి క్రిస్మస్ ఇస్ వాట్ ఈస్ లైక్ క్రిస్మస్ అనేది వాళ్ళకి మేజర్ హాలిడే కదా, ఓన్లీ ఫెస్టివల్ వాళ్ళకి. సో వాళ్ళు డిసెంబర్ మంత్ మొత్తం అంటే డిసెంబర్ 1 నుంచి అందరూ ఫ్రీజ్లో ఉంటారు అనమాట వాళ్ళు అక్కడ. ఓకే, సో డెఫినెట్లీ లైక్ 20 ఇప్పుడు ఈ వీక్ అనేది లైక్ ఈ వీక్లో ఎవరు పని చేయట్లేదు, ఇప్పుడు ఎవరు లేరు కూడా ఆఫీసెస్. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అయితే అసలే అంటారు. ఓకే, సో ఎప్పుడైతే జనవరి 1 అయిపోతుందో, జనవరి 1 వీక్ని అంటే యూఎస్లో అయితే జనవరి 4th 5th నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది బిజినెస్. మన దగ్గర మళ్ళీ ఏంటంటే సంక్రాంతి హ్యాంగ్ ఓవర్ ఉంటుంది మన దగ్గర ఇక్కడ మన ఏపీ తెలంగాణలో. ఓకే, సో మళ్ళీ మీకు చెన్నై అటు సైడ్ వెళ్తే అంత హ్యాంగ్ ఓవర్ ఉండదు అక్కడ. ఓకే, సో అక్కడ మీకు ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి ఇండియాలో. కాకపోతే మన దగ్గర నాకు హైదరాబాద్లో కావాలి, నాకు బెంగళూరులోనే కావాలి అంటే ఈ హ్యాంగ్ ఓవర్లో ఉంటారు చాలామంది. అంటే లైక్ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి అయినాక మూవ్ అవుతుంది, ఎందుకంటే చాలామంది లీవ్స్ పెడతారు. మన దగ్గర కూడా మళ్ళీ సంక్రాంతి అంటే జనవరి 10th నుంచి జనవరి 15th వరకు 16th వరకు ఓవర్ కనిపించారు, అందరు లీవ్స్లోనే ఉంటారు. సో అట్లా మనకి ఆ హాలిడే పీరియడ్ కాబట్టి ఫ్రీజ్ అనేది కనిపిస్తుంది. అశోక్ అన్న, ఏడబ్ల్యూఎస్ జెన్కిన్స్ టెరాఫామ్ డాకర్ క్యూబర్నెటిస్ డెవాప్స్లో చేయండి. ఆల్రెడీ ఉంది కదా బ్రో, అంటే లైక్ ఇంటర్వ్యూ. ఓకే,
మన ప్రాజెక్ట్ చూస్తే సరిపోతుంది కదా బ్రో. ప్రాజెక్ట్ చూసినా సరిపోతుంది, లైక్ హౌ యు ఆర్, ఎట్లా లింక్ చేస్తారు అనేది నేను ఆల్రెడీ నా ట్రైటిల్ లెర్నింగ్లో ప్రాజెక్ట్లో. బట్ యా, డెఫినెట్లీ ఐ డూ ఏ వీడియో ఆన్ దట్. ఓకే, సో ఒక వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నా. ఐ వాంటెడ్ టు డూ ఏ ప్రాపర్ మైక్రో సర్వీసెస్ ఒకటి చేద్దాం అనుకున్నా, బట్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ ఎప్పుడు చేశాను అనేది, బట్ ఐ డెఫినెట్లీ డూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ దీపక్. ప్రహ్లాద్ బ్రో, పిఎఫ్ మ్యాండేటరీ కాదు కదా ప్రతి కంపెనీ, ఈ మధ్య ఎందుకు పేరోల్ రన్. పిఎఫ్ మ్యాండేటరీ కాదు అని కాదు, ఇప్పుడు 20 ఎంప్లాయీస్ దాటితే డెఫినెట్గా నీకు పిఎఫ్ ఉండాలి ఆర్గనైజేషన్లో. 20 ఎంప్లాయీస్ లేకుంటే ఎవరున్నారు, ఏ ఆర్గనైజేషన్ ఉంది ప్రహ్లాద్? సో డెఫినెట్లీ ఇఫ్ యువర్ ఎంప్లాయర్ హ్యావ్ మోర్ దెన్ 20 పీపుల్, యూ షుడ్ హ్యావ్ పిఎఫ్. అంటే లైక్ జనరల్గా పిఎఫ్ లేకుండా ఇప్పుడు నేను ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, పిఎఫ్ లేదు అంటే నేను జాయిన్ అవ్వను కదా. సో ఆ పర్స్పెక్టివ్లో అందరు కూడా పిఎఫ్ పిఎఫ్ అంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఇన్వాలిడ్ ఏం కాదు అది. ఓకే, సో ఇట్స్ అ వ్యాలిడ్ థింగ్ టు ఆస్క్, బట్ హౌ యూ గోనా మేనేజ్ ఇట్ అంటే నాది నా చిన్న కంపెనీ, ఐ వర్క్డ్ ఇన్ అ వెరీ స్మాల్ కంపెనీ అంటే దెన్ దే విల్ అగ్రీ. చాలా ఆర్గనైజేషన్స్ అగ్రీ చేస్తున్నాయి, కాకపోతే ఏంటంటే నీకు పిఎఫ్ లేదు అని ఎప్పుడైతే అంటావో దే విల్ టైట్ థింగ్స్. అంటే నీ బ్యాంక్ స్టేట్మెంటు, నీ పిఎఫ్ అండ్ నీ సారీ పిఎఫ్ అంటున్నా, నీ బ్యాంక్ స్టేట్మెంటు, కన్సెంట్ లెటరు, అంటే నేను బ్యాంక్కి వెళ్ళి చెక్ చేయొచ్చు అనే కన్సెంట్ లెటర్ తీసుకుంటారు. సో డెఫినెట్లీ అప్పుడు నువ్వు కన్సెంట్ లెటర్ ఇవ్వాలి, నువ్వు వెళ్ళి నా బ్యాంక్ చెక్ చేసుకోవచ్చు అనేసి. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకోసమనే జనాలు ముందు జాగ్రత్త పడుతున్నారు అనమాట. అంటే నేను రన్ చేయించుకుంటా పేరోలు, ఆ తర్వాత పిఎఫ్ని కూడా రన్ చేయించుకుంటా అనేసి, అట్లా మార్కెట్ రన్ అవుతుంది. జస్ట్ ఇలా అయినా నేను 2017 పాస్ అవుట్, నేను డెవాప్స్ నేర్చుకోవచ్చా? డెఫినెట్లీ నేర్చుకోవచ్చు బ్రో. యాజ్ ఎ ఫ్రెషర్గా మాత్రం కష్టం, బట్ యా యూ క్యాన్ గో విత్ ది ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, థ్యాంక్ యూ శివ. లోకేష్, హాయ్ సార్, ఐఎమ్ 2020 పాస్డ్ అవుట్, కెన్ ఐ ట్రై ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ యాజ్ ఎ ఫ్రెషర్? 2020, యా యూ కెన్ స్టిల్ ట్రై. 2022 కదా, 23 వరకు మీరు ట్రై చేయొచ్చు యాజ్ ఎ ఫ్రెషర్. 2022 పాస్ అవుట్, మీకు 2022 పాస్ అవుట్ అంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ మీకు టీసీఎస్ హైర్ చేసింది, ఇన్ఫీ హైర్ చేసింది. ఎగ్జామ్స్లో అంటే లైక్ మీకు ఏంటంటే ఫ్రెషర్గా ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్స్ ఉంటాయి చూసిరా, ఈ చిన్న చిన్న పైథాన్ నేర్చుకోండి బ్రో. పైథాన్ నేర్చుకొని, ఇన్ అండ్ అవుట్ నేర్చుకొని, ఆ ఎగ్జామ్స్ ఏవైతే రీజనింగ్ టెస్టింగ్ అని టెస్ట్ పెడతారు కదా, అందులో క్రాక్ చేయొచ్చు మీరు. మీరు అక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరో నాకు అర్థం కాదు. ఫ్రెషర్స్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ చాలామంది ఏంటంటే అమ్మ కోడింగ్ ఉంటుందా నేను చేయలేనేమో, అయ్యా అక్కడ వాడు ఏం అడుగుతాడో నేను చేయలేను, అది చాలా రాంగ్ పర్స్పెక్టివ్. అది చాలా ఈజీ సింపుల్ కోడ్స్ ఉంటాయి. అది మీరు ఏంటంటే అందుకోసమనే పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్ ఎండ్ టు ఎండ్ నేర్చుకొని పైథాన్ మీద ప్రోగ్రామ్స్ చిన్న చిన్న ఈ ఫిబొనాచి సిరీస్ అని, లేకపోతే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో మీకు నంబర్స్ యాడ్ చేయడము, లేకపోతే ఇట్లాంటి మరీ రెగ్యులర్ కోడింగ్ ఉంటాయి ఈ టెస్ట్లో అడిగేది, ఫ్రెషర్ టెస్ట్లో, అవి నేర్చుకుంటే సరిపోతుంది. డెఫినెట్లీ క్రాక్ ద జాబ్. చాలామంది అట్లనే క్రాక్ చేస్తారు జాబ్స్ యాజ్ అ ఫ్రెషర్గా. ఎక్కడ కూడా భయపడద్దు. అంటే కోడింగ్ ఉంటుంది, నేను కోడింగ్ ఉంటే నాకు వస్తుందా లేదా అనేది బ్యాక్ స్టెప్ ఎప్పుడు వేయద్దు. మీరు ఐటీకి రావాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా మీకు కోడింగ్ వచ్చి ఉండాలి, స్క్రిప్టింగ్ వచ్చి ఉండాలి, లేకపోతే మీకు అసలు గ్రోత్ ఉండదు మీకు లైఫ్లో ఐటీలో. భాస్కర్, హాయ్ బ్రో, ఐఎమ్ ట్రయింగ్ టు కాంటాక్ట్ యూ ఇన్ వీకెండ్స్ టు గెట్ సమ్ ఇన్ఫో ఆన్ డెవాప్స్ బట్ నాట్ ఆన్సరింగ్ ది కాల్స్. బ్రో 10:30 to 12 మధ్యలో కాల్ చేయండి, ఎందుకంటే నేను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నా కదా. సో క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ 10:30, 11 అట్లా అవుతుంది అనమాట. ఆ పీరియడ్లో చేసినప్పుడు నేను కాల్స్ పిక్ చేయట్లేను. ఓకే, 10:30 to 1 ఆ మధ్యలో చేయండి. 10:30 to 12, 10:30 to 1, మోస్ట్లీ 10:30, 11, 11:30 ఆ టైంలో ఖచ్చితంగా పిక్ చేస్తాను నేను కాల్స్. ఈవినింగ్ చేస్తే ఖచ్చితంగా పిక్ చేయను, ఎందుకంటే ఈవినింగ్ నేను ఇంట్లో ఉండను, ఐ విల్ బి అవుట్ సైడ్. ఓకే, సో నేను ఎక్కడో ఒక దగ్గర బయట ఉంటా కాబట్టి డెఫినెట్లీ ఈవినింగ్ టైమ్స్లో నేను పిక్ చేయట్లేదు. ఓకే, సో యా అవి స్పెసిఫిక్ టైమ్స్. కుమార్, జావా నేర్చుకుంటున్నా అన్న. యా జావా అయినా ఓకే బ్రో, జావా అయినా ఓకే, జావా ఇస్ ఫైన్. ఓకే, జావా నేర్చుకో, బాగానే ఉంటుంది. బట్ విత్ జావా పైథాన్ కూడా నేర్చుకో. పైథాన్ అనేది నీకు ఎక్కడైనా ఏ బుక్ అయినా చూసి నేర్చుకోవచ్చు. ఏ యూట్యూబ్లో ఏ ఛానల్ ఎత్తుకినా నీకు పైథాన్ దొరుకుతుంది. పైథాన్ ఇస్ ద వన్ టూల్ వేర్ యూ కెన్ లెర్న్ ఈజీలీ ఇన్ ది మార్కెట్. అంత కంటెంట్ నీకు పైథాన్లో ఉన్నంత కంటెంట్, అంటే లైక్ నేర్చుకునే కంటెంట్ నీకు ఎక్కడ దొరకదు. పైథాన్ కూడా సైమల్టేనియస్గా నేర్చుకో. సో ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. లోకేష్ ఆనంద్, అంటే మీరు 2020 అంటే లైక్ 3 years వరకు ఛాన్స్ ఉంటుంది. అట్లానే మీకు ఫ్రెషర్స్గా ట్రై చేయలేను అని కాదు. మీరు స్టార్టప్స్లోకి వెళ్తే డెఫినెట్లీ దే విల్ హైర్.
కొన్ని స్టార్టప్స్ 5-6 ఇయర్స్ 7 ఇయర్స్ వాళ్ళని కూడా హైర్ చేసుకుంటాయి యాజ్ అ ఫ్రెషర్గా, టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ ఉంటే. సో అదేం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే చాలా తగ్గిపోతాయి మీ ఛాన్సెస్. మీకు ఎవ్రీ ఇయర్ వెళ్తున్న కొద్ది ఛాన్సెస్ తగ్గుతూ వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకోసమని ఫ్రెషర్గా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బీ మోర్ కాషియస్. అండ్ ఏ కంపెనీకి వచ్చినా వెళ్ళాలి. నాకు స్టార్టప్లో వచ్చింది, నేను ఎంఎన్సీలోనే చేస్తా, నాకు వీడు 2,000 ఇస్తాడు, వీడు 3,000, ఫ్రీగా చేయమన్నా చేయాలి. ఫ్రీగా నా సజెషన్ ఏంటంటే, మీరు ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నా అన్నారు అనుకోండి, లేదు బాబు నా దగ్గర ఫ్రీగా చేయాలి, నువ్వు 1 ఇయర్ చేస్తావా అంటే చేస్తాను. నేను 1 ఇయర్ నీకు బాండ్ రాసిమన్నా రాసిస్తా, నేను ఫ్రీగా చేయాలంటే చేస్తా. ఎందుకంటే మీకు బయట అందరికీ ఆపర్చునిటీస్ రావాలని గ్యారంటీ లేదు. సో మీరు ఇక్కడ 1 ఇయర్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో మీ ఇంకో కంపెనీకి స్విచ్ అయ్యేటప్పుడు యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ ద ప్యాకేజ్ యూ హ్యావ్ మిస్డ్ ఫర్ 1 ఇయర్. ఈ 1 ఇయర్ మీరు ఏదైతే ప్యాకేజ్ మిస్ అయ్యారో ఆ ప్యాకేజ్ మీరు అక్కడ కవర్ చేయొచ్చు. ఇట్స్ నాట్ లైక్ మనకి స్పెసిఫిక్గా. అందుకని ఎప్పుడైనా కానీ వెన్ ఎవర్ యూ ఆర్ ఫ్రెషర్ యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ లొకేషన్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ప్యాకేజ్, యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ టెక్నాలజీ. ఇవన్నీ ఏది ఆలోచించొద్దు. నేను ఇదే టెక్నాలజీకి వెళ్తా, నాకు ఈ లొకేషనే కావాలి, నాకు ఇంతే ప్యాకేజ్ కావాలంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. ఓకే, సో నేను ఎక్కడైనా వెళ్తా, ఏదైనా సరే ఐ హ్యావ్ టు గో, ఐ విల్ గో అండ్ ఐ లెర్న్ దాట్, దెన్ ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, సో మీరు ఐటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా వెళ్ళండి. మళ్ళీ నేను నా హోమ్ టౌన్కి అంటే నాకు హోమ్ టౌన్ అంటే అందరికీ హైదరాబాద్లో ఉంటుంది కదా. నాకు నియరెస్ట్ నేను హైదరాబాద్ చుట్టుపక్కలలోనే ఉన్నా, రంగారెడ్డిలో ఉన్నా, నల్గొండలో ఉన్నా, ఇట్లా నాకు చుట్టుపక్కలలోనే ఉన్నా, నేను హైదరాబాద్లోనే జాబ్ చేయాలనుకుంటున్నాను. నువ్వు ఎక్కడైనా చేయి ఫస్ట్, తర్వాత హైదరాబాద్ రావాలనుకోవడం చాలా ఈజీ. 4-5 ఇయర్స్ తర్వాత యూ కెన్ కమ్ బ్యాక్. అక్కడ మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం ఉండదు, కొంచెం టైం పడుతుంది అంతే. మీకు అదే ఆ, నాకు బెంగళూరు దగ్గర, నాకు ఏపీ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న, నాకు బెంగళూరు దగ్గరలో ఉంది అనుకుంటే మీకు బెంగళూరు కూడా స్విచ్ అయిపోవచ్చు. అక్కడ మీకు ఏ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో అంటే లైక్ ఏ ప్రాబ్లం ఉండదు 4-5 ఇయర్స్ తర్వాత స్విచ్ అవ్వాలనుకుంటే. కొంచెం కష్టపడితే ఆటోమేటిక్గా వచ్చేయచ్చు, కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, సో ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా ఏదొచ్చినా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. భాస్కర్, your Kubernetes course can we crack certifications? సర్టిఫికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అన్ని అంటే లైక్ నేను మొత్తం కవర్ చేస్తున్నప్పుడు ఇట్స్ నాట్ లైక్ సీకేడిఏ చెప్తా, నేను సీకేఏనే చెప్తా, అట్లా నేను ఏది కూడా పర్టికులర్గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పాను. నా నా వే ఆఫ్ టీచింగ్ ఏంటంటే మోర్ ఆఫ్ అ జాబ్ రియల్ టైం ఏం జరుగుతుంది, ఏం ఆస్పెక్ట్స్ అనేది. సర్టిఫికేషన్ అనేది చాలా చిన్న ఆస్పెక్ట్, చాలా చాలా నెగ్లిజిబుల్ థింగ్ సర్టిఫికేషన్ అనేది మన ఇండియాలో. ఓకే, సో మీకు ఒక డంప్ దొరికితే చాలు, యూ కెన్ రైట్ దట్ సర్టిఫికేషన్. మీరు 15-20 మినిట్స్లో సర్టిఫికేషన్ రాసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఓకే, సో మీరు అంతా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ద మేజర్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఏంది క్యూబర్నెటీస్ అంటే, రియల్ టైంలో ఎట్లా జరుగుతుంది, హౌ పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ టు ది క్యూబర్నెటీస్, ఎంత అడ్వాంటేజ్ నాకు అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఖచ్చితంగా నా కోర్స్ తీసుకుంటే మీకు సర్టిఫికేషన్స్ క్రాక్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్ సర్టిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎట్లా క్వశ్చన్స్ వస్తాయి అదంతా కూడా నేను ఇప్పుడు ఓ టాపిక్ చెప్తున్నాను అనుకోండి, ఆ టాపిక్లో నేను ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ క్వశ్చన్ ఇట్లా వస్తుంది, ఈ క్వశ్చన్ ఈ వెయిటేజ్తో అడుగుతున్నాడు అనేసి అట్లా అయితే నేను డివైడ్ చేయలేదు. ఎందుకంటే నా దాంట్లో సీకేడి, సీకేఏ, కొన్ని సీకేఎస్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయి ఉంటాయి నా కోర్స్లో. Raj, hi bro. Chetan, bro, I have 1 year of EC experience in IT. Still, now I'm learning AWS DevOps. Can show this experience? Yeah, you can. ఆల్రెడీ ఐటీలో ఉన్నారంటే యూ కెన్ కన్వర్ట్, బట్ ఓన్లీ 1 ఇయర్కే మీరు బయటికి వెళ్ళాలి అనడం కొంచెం టైం అంటే లైక్ 1+1 ఇయర్స్ వాళ్ళకి అంత ఈజీగా జాబ్స్ ఇవ్వరు. గో ఫర్ 2++ఇయర్స్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఎ జాబ్. నీడ్ ఏ జాబ్ సపోర్ట్ ఫర్ డెవాప్స్ ఫర్ ఫ్యూ మంత్స్, ఇస్ దర్ ఎనీ వన్? లేదు బ్రో, నాకైతే ఎవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. కెన్ ఫైండ్ అవుట్. ఓకే, సో మీకు లైక్ ఇఫ్ యూ వాంట్ సపోర్ట్, లైక్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్. భాస్కర్, జస్ట్ ఎ స్మాల్ కన్ఫ్యూజన్, ఈజ్ ఇట్ గుడ్ టు గో విత్ ఎనీ స్పెసిఫిక్ టు యాన్సిబుల్, ఆర్ ఇట్స్ బెటర్ టు లర్న్ క్లౌడ్ యాజ్ వెల్ అలాంగ్ విత్ దట్ టూల్స్? క్లౌడ్ లేకుండా మీరు ఏం చేయలేరు బ్రో. క్లౌడ్ ఈజ్ మ్యాండేటరీ. మీరు ఏ టూల్ నేర్చుకున్న యాన్సిబుల్, క్యూబర్నెటిస్, టెరాఫామ్ నేర్చుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు మీరు క్లౌడ్ లేకుండా? దట్ ఈస్ అన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ టూల్. మీరు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంచ్ చేస్తారు వితౌట్ క్లౌడ్? క్యూబర్నెటిస్ ఉంది, వేర్ యూ లాంచ్ యువర్ క్యూబర్నెటిస్. ఆన్ ప్రిమైస్ ఉండదు రియల్ టైంలో, యూ హ్యావ్ టు పుట్ దట్ ఇన్ ది క్లౌడ్. ఓకే, సో యాన్సిబుల్ కూడా అంతే. యాన్సిబుల్ అంటే లైక్ లోకల్లో చేసుకోవచ్చు, మీ విఎంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆల్సో యాన్సిబుల్ టవర్లో ఇన్స్టాల్ చేసుకో, యాన్సిబుల్ టవర్లో రన్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ ఈస్ ఆల్సో ఆన్ ద క్లౌడ్.
వితౌట్ క్లౌడ్ యూ కెనాట్ గో ఎనీవేర్. సో క్లౌడ్ అనేది ఇట్స్ వెరీ మ్యాండేటరీ. క్లౌడ్ లేకుండా మనం ఏం చేయలేం. బ్రో ఇస్ ఇట్ పాసిబుల్ టు లర్న్ అజూర్ డెవాప్స్ వితౌట్ నార్మల్ డెవాప్స్? నేర్చుకోవచ్చు బ్రో. లైక్ యూ కెన్ గో ఫర్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఆర్ అజూర్ డెవాప్స్ వితౌట్ ఓపెన్ సోర్స్ డెవాప్స్. బట్ మీరు ఒక్కొక్కసారి లింక్డ్ఇన్లోకి వెళ్ళి చెక్ చేయండి. అజూర్ డెవాప్స్లో టెరాఫామ్ అడిగిండా లేదా చూడండి. అజూర్ డెవాప్స్లో ఆన్సిబుల్ అడిగిండా లేదా చూడండి. అజూర్ డెవాప్స్లో జెన్కిన్స్ అడిగిండా, అజూర్ డెవాప్స్లో క్యూబర్నెటిస్ అడిగిండా లేదా. ఓన్లీ ఒక సిఐ టూల్ ఒకటే. అంటే ఒక్కొక్కసారి జెన్కిన్స్ అడుగుతారు, జెన్కిన్స్ అడిగారు. జెన్కిన్స్ అడగలేదు అంటే మీకు ఆ అజూర్ డెవాప్స్లో పైప్ లైన్స్ యూజ్ చేస్తున్నట్టు. లేకపోతే అన్ని టూల్స్ ఖచ్చితంగా కావాల్సిందే. అందుకోసమనే ఇట్స్ వెరీ గుడ్. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో ఓపెన్ సోర్స్ డెవాప్స్కి వెళ్ళాలి అనుకుంటే గిట్ ల్యాబ్ సిఐతో వెళ్ళండి. అంటే గిట్ ల్యాబ్ సిఐతో నేర్చుకోండి డెవాప్స్. ఆ తర్వాత అజూర్ డెవాప్స్ మీకు ఇట్ విల్ బి వెరీ ఈజీ. Krishna, hi sir. I completed MCA in 2009 and MTech in 2014. Now I want to go to the IT side. Service now అవుతున్నా సార్. లొకేషన్ ప్రిఫర్, జాబ్ ఛాన్స్ ఉంటుంది. సో సర్వీస్ నౌ బాగానే ఉంది బ్రో. స్టిల్ హ్యావ్ వెరీ గుడ్ ఓపెనింగ్స్ ఇన్ సర్వీస్ నౌ. డెఫినెట్లీ విల్ గెట్ ఆపర్చునిటీ. అందులో ఏమి లైక్ 2014 పాస్వర్డ్ కాబట్టి యూ కెన్ ఫిల్ ది గ్యాప్ అండ్ యూ కెన్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అంటే మీకు ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలంటే కొంచెం కష్టం. బట్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ దట్ గ్యాప్ కెన్, లైక్ మీ ప్రొవైడర్ ఎవరైతే సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఇఫ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ యూ కెన్. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. థ్యాంక్స్ లోకేష్. కృష్ణ సార్, ఐఎమ్ ప్రసన్న. 8 years గ్యాప్, మ్యారేజ్, చిల్డ్రన్. ఇప్పుడు ఐటీ జాబ్ ట్రై చేయొచ్చా సార్? సర్వీస్ నవ్ ఎలా ఉంటుంది? సర్వీస్ నవ్ బాగానే ఉంది. అదే మీరే కదా పైన అడిగింది. ఇట్స్ గుడ్. ఓకే, సర్వీస్ నవ్ బాగానే ఉంది. ఓపెనింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. బట్ యూ హ్యావ్ టు కవర్ దట్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీరు ఎట్లా కవర్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. శివ సార్, డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఇస్ ఎనఫ్ టు గెట్ జాబ్ యాజ్ డెవాప్స్ ఇన్ మోర్ దెన్ ఎనఫ్ బ్రో. ఇట్స్ గుడ్ ఎనఫ్. మీరు నా ప్రోగ్రామ్ చూస్తే లైక్ డెవాప్స్ మాస్టర్ ప్రోగ్రామ్ ఆర్ఎల్స్ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళింటే మీకు ఇన్స్టిట్యూట్లో చూసి ఉంటారు. ఓకే, సో అది చాలా ఫార్వర్డ్లో ఉండే కోర్స్ మనది. ఓకే, సో యూ గైస్ కెన్ డెఫినెట్లీ గెట్ ది జాబ్. కాకపోతే ఏంటంటే ఇంతే ఉంటుందా, ఇంతే నేర్చుకోవాలా అనేది చాలా తప్పు. అంటే లైక్ ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది ఇది నేర్చుకుంటే, నేను ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనేది చాలా రాంగ్ వే. అంటే ఖచ్చితంగా మనం ఏది చేస్తున్నా కానీ యూ హ్యావ్ టు ఎన్హాన్స్, యూ హ్యావ్ టు లర్న్ త్రూ. చెక్ చేస్తూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి, ప్రాజెక్ట్స్ చేస్తుండాలి. రియల్ టైంలో ఏమవుతుందో మీ ఫ్రెండ్స్ని అడగాలి, లేకపోతే బ్లాగ్స్లో జాయిన్ అవుతూ ఉండాలి, టెలిగ్రామ్లో ఎక్కడో దగ్గర చూస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఏమవుతుంది మార్కెట్లో చూస్తూ ఉంటేనే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. సాయి కృష్ణ, హౌ టు డిప్లాయ్ స్ప్రింగ్ బూట్ విత్ రియాక్ట్ జేఎస్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్? స్ప్రింగ్ బూట్ విత్ రియాక్ట్ జేఎస్ నాకు అసలు రియాక్ట్ జేఎస్ అస్సలు ఐడియా లేదు బ్రో. స్ప్రింగ్ బూట్ ఐ హ్యావ్ వేగ్ ఐడియా, బట్ రియాక్ట్ జేఎస్ పైన నేను ఎప్పుడు కూడా అంత పని చేయలేదు. ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు గివ్ యూ దట్ ఇన్ఫర్మేషన్. Sai Kumar, hi sir, AWS classes you explaining how to join that class. Okay, so మీరు 199 మెంబర్షిప్ తీసుకుంటే యూట్యూబ్లో యూ కెన్ వాచ్ దోస్ వీడియోస్. సాయి కృష్ణ, ఐ మీన్ విచ్ సర్వర్, టామ్ క్యాట్ ఆర్ ఓ సర్వర్ అంటున్నారా? సర్వర్ యూ కెన్ చూస్ ఎనీథింగ్ బ్రో, దానికి ఏం రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, సో ఎక్కడ మీరు దేనిపైన డిప్లాయ్ చేయొచ్చు అనేది. ఓకే, సో టామ్ క్యాట్ అనేది ఇట్స్ వెరీ రెగ్యులర్ యూస్. ఓకే, టామ్ క్యాట్ పైన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. విల్ గెట్ లాట్ ఆఫ్ కోడ్స్. లైక్ మీకు చాలా కోడ్ దొరుకుతుంది. మీకు గిట్హబ్లో కూడా ఆల్రెడీ మీకు రెడీమేడ్ కోడ్స్ చాలా దొరుకుతాయి. గో అండ్ సర్చ్ ఇన్ గిట్హబ్, లేకపోతే మీడియం.comలో కొట్టండి. మీడియం.comలో మీకు ప్రాజెక్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది పైన. ఓకే, సో ఏ దానిపైన మీరు రన్ చేయాలి అనుకుంటున్నారు అనేది ఇట్స్ టోటలీ విల్ గెట్ ఇట్ ఆన్లైన్. మీకు రెడీమేడ్ కోడ్ కూడా దొరుకుతుంది. మీరు దాని గురించి ఎంత ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. భరత్ అన్న, మీ నంబర్ కోసం చాలా ట్రై చేస్తున్నా, నాకు లైనెక్స్ మాక్ ఇంటర్వ్యూ సపోర్ట్ కావాలన్నా. మాక్ ఇంటర్వ్యూ ఏముంటుంది బ్రో లైనెక్స్లో? చాలా ఈజీ లైనెక్స్ అనేది. మీరు నన్ను కాంటాక్ట్ కావాలంటే trytrelearning.comలోకి వెళ్తే మీకు దొరుకుతుంది. కాకపోతే లైనెక్స్ వర్చువల్ రియల్ టైమ్ అనేసి ట్రైట్రిల్లర్నింగ్లో 499 రూపీస్ ఉంటుంది. మీరు అది తీసుకోండి. రియల్ టైంలో ఏం జరుగుతుంది, ఏ ఆస్పెక్ట్స్ గురించి, అంటే లైక్ ఎట్లా లాగిన్ చేస్తారు, ఎట్లా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ దేర్. ఓకే, సో మీరు అది తీసుకుంటే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ డూ వీడియోస్ ఆన్ ఏకేఎస్ పైన ఆల్రెడీ వీడియో ఉంది బ్రో మన దాంట్లో. గైస్ కెన్ గో అండ్ చెక్ ఇన్ ఏకేఎస్ ట్రైట్రీ అని కొట్టండి. శశికిరణ్, బ్రో నేను ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ ఫార్మాలో వర్క్ చేస్తున్నా, కెన్ ఐ కమ్ టు డెవాప్స్? లేదు బ్రో, అంటే లైక్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. ఓకే, సో నేను మీకు డిసైడ్ చేయలేను. ఓకే, సో యూ క్యాన్ డూ ఇట్, మీరు చెయ్యొచ్చు అని నేనైతే ఐ కెనాట్ గివ్ దట్.
Kృష్ణారెడ్డి, సర్వీస్ నౌ ప్రిపేరింగ్ త్రూ యూట్యూబ్ ఛానల్స్ అండ్ సర్వీస్ నౌ వెబ్సైట్ సర్టిఫికేషన్. సర్వీస్ నౌ ప్రిపేరింగ్ త్రూ యూట్యూబ్ ఛానల్స్ ఐఎమ్ నాట్ షూర్ లైక్ నేను అంత ఖచ్చితంగా చెప్పలేను బ్రో. అంటే లైక్ ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ లైక్ హౌ గుడ్ పీపుల్ ఆర్ గివింగ్ సర్వీస్ నో ఇన్ యూట్యూబ్ ఛానల్. బట్ మీరు ఏదైనా ట్రైనింగ్ ఎవరైనా బాగా ఇస్తున్నారు, రియల్ టైంలో వర్క్ చేస్తున్నారు అంటే అట్లా వెళ్ళడం ఇట్ విల్ బి ఏ థింగ్. యువరాజ్, ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేటరీ ఆర్ నాట్? ఇంగ్లీష్ ఈజ్ వెరీ మచ్ మ్యాండేటరీ బ్రో. ఇంగ్లీష్ లేకుండా యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది ఐటీ. ఇప్పుడు క్లయింట్తో మాట్లాడాలంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ బ్రో. ఇట్స్ నాట్ ఏమి మనకి తెలుగు వచ్చిందంటే ఇంగ్లీష్ వచ్చింది వస్తుందనే కదా అర్థం. నాకు లాంగ్వేజ్ వచ్చింది అంటే ఎట్లయినా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఓకే, సో ఇంగ్లీష్ అనేది ఏం పెద్ద ఆ, ఏం కాదు. ఓకే, మెల్లిమెల్లిగా నేర్చుకోండి. మీకు 5 months 6 months మెల్లిమెల్లిగా నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ రాదు అనేది ఎక్కడా లేదు. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఇంగ్లీష్, లెర్న్ ఇంగ్లీష్. లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, మీకు ఇంగ్లీష్ నేర్పించే యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. సో యూ కెన్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు ఇట్. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇప్పుడు సోర్సెస్తో చాలా కష్టం అయితే అసలే కాదు. భాస్కర్, ఏడబ్ల్యూఎస్ వీడియోస్ విచ్ యూ స్టార్టెడ్ రీసెంట్లీ విల్ బీ కవరింగ్ విత్ ప్రాజెక్ట్ ఏమీ లేదు బ్రో. లైక్ ఏడబ్ల్యూఎస్లో ప్రాజెక్ట్ లాగా ఏముంటుంది, లైక్ ఐ ఆల్రెడీ డన్ ఏడబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ విత్ రెస్పెక్ట్ టు డెవాప్స్. అది ఆల్రెడీ ఓపెన్ సోర్స్లో ఉంది. గైస్ కెన్ గో అండ్ వాచ్ ఏడబ్ల్యూఎస్ ప్లేలిస్ట్, అందులో ఆల్రెడీ ఉంది. ఈ ఏడబ్ల్యూఎస్ ఏంటంటే ఐ వాంటెడ్ టు కవర్ ఎవ్రీ సర్వీస్, ఏ సర్వీస్ ఏం చేస్తుంది అని కవర్ చేయడం. దీపక్ బ్రో, మీ వెబ్సైట్లో వీకెండ్ డెవాప్స్ వీకెండ్ కనెక్ట్ వర్క్షాప్ వీకెండ్ కనెక్ట్ వర్క్షాప్ ఎవ్రీ సండే 7 o'clock ఉంటుంది. సో ఎవ్రీ సండే 7 o'clock ఐ విల్ బీ కనెక్టింగ్ అండ్ ఐ విల్ బీ, అంటే లైక్ ఆల్రెడీ లాస్ట్ వీక్ చేసిన, నేను లాస్ట్ వీక్ కూడా చేసిన. సో అక్కడ కనెక్ట్ అవుతే ఏంటంటే మీకు ప్రాజెక్ట్ ఏం పెట్టినారు, ఎట్లా మార్చుకోవచ్చు, వాట్ కైండ్ ఆఫ్ రెజ్యూమే యూ హ్యావ్, ఓకే, వాట్ యూ హ్యావ్ పుట్ ఇన్ యువర్ రెజ్యూమే, మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు, మీకు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే నేను అక్కడ అడ్రస్ చేస్తాను. ప్లీజ్ సజెస్ట్ సమ్ రిసోర్సెస్ ఆర్ అన్న క్యూబర్నెటీస్లో కోడింగ్ భరత్ యూ విల్ బీ హ్యావింగ్ యామల్. ఓకే, నాట్ కోడింగ్, చాలా సింపుల్గా ఉంటుంది. సాగర్, ప్లీజ్ సజెస్ట్ సమ్ రిసోర్సెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ టు లర్న్ అజ్యూర్. నాకు తెలియదు బ్రో, లైక్ ఐఎమ్ రియలీ నాట్ సో ష్యూర్. యూడమీలో అయితే రాడ్రిగస్ ఉంటుంది, రాడ్రిగస్ చూడొచ్చు మీరు. యూట్యూబ్లో ఐఎమ్ నాట్ షూర్, లైక్ యూట్యూబ్లో నేను అంత సర్చ్ చేయను క్లౌడ్ పైన. రేవంత్, స్క్రిప్టింగ్ మీద గ్రిప్ ఎట్లా తెచ్చుకోవాలి? యామల్ ఈజ్ వెరీ ఈజీ. గ్రూవీ అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు వర్క్ ఆన్ గ్రూవ్. ఈజ్ నాట్ సో. మీకు జావా మీద కొంచెం మంచి అవగాహన ఉండాలి గ్రూవీ రావాలంటే. సో యామల్ ఈజ్ వెరీ ఈజీ. యామల్ ఇస్ హ్యూమన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్, చాలా ఈజీగా రాయొచ్చు. గ్రూవీ అనేది టోటలీ మీకు ఆ ఫంక్షన్స్ ఎట్లా యూజ్ చేస్తారు పైప్లైన్స్లో అనేది కావాలనుకుంటే జెన్కిన్స్లో మీకు ఆల్రెడీ సారీ జెన్కిన్స్లో మీకు ఆల్రెడీ రెడీమేడ్గా మీరు ఏం చేయాలనుకున్నా అది అక్కడ ఆప్షన్ వస్తుంది. మీరు ఆ ఆప్షన్ కొడితే మీకు గ్రూవీ స్క్రిప్ట్ వాడిస్తాడు, దాన్ని బట్టి మీరు పైప్లైన్ బిల్డ్. దర్శన్, ఫార్మాటికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో యాడ్ అవుతుంది అవ్వదు బ్రో. కాకపోతే దాన్ని మీరు చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. కెన్ మాడిఫై దట్, యూ కెన్ చేంజ్ దట్. కృష్ణ, ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైజ్. యువరాజ్, థ్యాంక్ యూ బ్రో. నా విచ్ ఇస్ బెస్ట్ క్యూబర్నెటీస్ ఫర్ ఓపెన్ షిఫ్ట్? ఓపెన్ షిఫ్ట్ నేర్చుకోవాలంటే మీకు క్యూబర్నెటీస్ వచ్చి ఉండాలి. అంటే లైక్ మై సజెషన్, ఎందుకంటే ఓపెన్ షిఫ్ట్ ఈస్ బిల్ట్ ఆన్ క్యూబర్నెటీస్ పైనే ఓపెన్ షిఫ్ట్ అనేది బిల్డ్ అయింది. కాబట్టి ఓపెన్ షిఫ్ట్ రెడ్ హ్యాట్ ఏం చేశాడంటే కొన్ని ఎన్హాన్స్మెంట్స్ ఇచ్చిండు అంతే క్యూబర్నెటీస్ పైన. సో క్యూబర్నెటీస్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సాగర్, ప్లీజ్ కంటిన్యూ అజ్యూర్ డెవాప్స్ సిరీస్. చేసా బ్రో, అది స్టక్ అయిపోయినా. అంటే లైక్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ది ఓపెన్ షిఫ్ట్ సీకేఎస్ అండ్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ క్యూబర్నెటీస్ ట్రైనింగ్. అందుకోసం టైం పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, అర్థం కాలేదు బ్రో. అంటే సపోర్ట్ అడిగారు కదా, తెలియదు బ్రో, నాకు అంత ఐడియా లేదు. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఓకే, సో అగైన్ ఐల్ కమ్ ఇన్ వీకెండ్స్. ఓకే, వీకెండ్లో ఐల్ వర్క్. విచ్ సిటీ ఈస్ గుడ్ టు వర్క్? నా ప్రిఫరెన్స్ అయితే హైదరాబాద్ అండ్ బెంగళూరు, పూణే. హైదరాబాద్, బెంగళూరు, పూణే ఆల్వేస్ ఇట్ విల్ బి లైక్ సేమ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఓకే, సో దీస్ త్రీ ఆర్ లైక్, అంటే ఎన్విరాన్మెంట్ వైజ్ చెప్తున్నాను నేను. సో మూడు కూడా సేమ్. అంటే ట్రాఫిక్ వైజ్ చూసుకుంటే బెంగళూరు ఎక్కువ, హైదరాబాద్ సెకండ్. అంత ట్రాఫిక్
అంటే కొంచెం మీడియం ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంటే వెదర్ సైడ్ అయితే ఇట్ విల్ బీ సేమ్ హైదరాబాద్, పూణే, బెంగళూరు. పూణే కొంచెం చల్లగా ఉంటుంది ఇంకా. బట్ యా, దీస్ త్రీ ఆర్ లైక్ వాట్ ఐ ప్రిఫర్. డెఫినెట్లీ హైదరాబాద్ ఈస్ వాట్ మై ఓన్లీ చాయిస్ రైట్ నౌ. సో అంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన కాబట్టి నాకు హైదరాబాదే. సో మీరు ఎక్కడ ఏ ఏరియాలో, ఇప్పుడు మీరు వైజాగ్లో పుట్టిరు అనుకోండి, వైజాగ్ అంటే మీకు హ్యూమిడ్ ప్లేస్. మీకు ఆ, చెన్నై బాగా నచ్చుచుండదు, లైక్ వెదర్. మీకు ముంబై నచ్చుతుండొచ్చు ఎందుకంటే అక్కడ హ్యూమిడ్ ఎక్కువ ఉంటుంది. అంటే లైక్ హ్యూమిడ్ ఉన్నా మీకు ఫైన్, యూ గైస్ కెన్ మేనేజ్ అని. ఇప్పుడు హ్యూమిడ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఐ కెనాట్, నేను అంత సర్వైవ్ అవ్వలేను. ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళిన అనుకోండి, ఐ కెనాట్ సర్వైవ్ విత్ దట్ హ్యూమిడ్. వైజాగ్కి వెళ్ళిన అనుకోండి, ఐ కెనాట్ సర్వైవ్ విత్. అట్లా లైక్ టోటలీ డిపెండ్స్ ఆన్ యువర్ వెదర్ని, అంటే లైక్ ప్లేస్ని బట్టి ఉంటుంది. బ్రో కుడ్ వి గెట్ జాబ్ ఏడబ్ల్యూఎస్? డెఫినెట్గా వస్తుంది బ్రో. ఫ్రెషర్స్కి జాబ్స్ లేవని కాదు, జాబ్స్ ఉన్నాయి. దర్శన్ మాడిఫై అంటే ఎలా చేయొచ్చు? ఫార్మా ఇండస్ట్రీ మాడిఫై అంటే ఏం లేదు. మాడిఫై ఇన్ ద సెన్స్ లైక్ మీకు ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అయినా కానీ మీకు ఐటీ ఉంటుంది కదా బ్రో. ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు అంటే విల్ బి యూజింగ్ మెషిన్స్, యూ విల్ బి యూజింగ్ సిస్టమ్స్, సర్వర్స్, నెట్వర్కింగ్. ఐటీ ఒక పర్సన్ కంపల్సరీ ఉంటాడు మీ ఫార్మాలో కూడా. ఓకే, సో అట్లా చెప్తున్నాను నేను. అంటే మీరు ఐటీ అంటే లైక్ ఫార్మా కంపెనీ అంటే లైక్ డాక్టర్ రెడ్డీస్ తీసుకోండి, లేకపోతే అట్లాంటి ఆర్గనైజేషన్స్లో చేస్తే ఓకే, సో యూ కెన్ డెఫినెట్లీ కన్వర్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఇంటూ ఐటీ ఎక్స్పీరియన్స్. సంతోష్ సార్ ఇంటర్న్షిప్ కోసం నేను వచ్చి వాళ్ళు 5000 పే చేశాను. వాళ్ళు నాకు రికార్డింగ్ వీడియోస్ ఇచ్చారు, నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు. ఇక్కడ బ్రో ఐఎమ్ నాట్ షూర్ లైక్ వాట్ ఓకే. యా, తెలీదు బ్రో. అంటే లైక్ తుమ్కూరు అనేది ప్లేసా? 5000 పే చేశాను, వాళ్ళు నాకు రికార్డింగ్ వీడియోస్ ఇస్తే దాని గురించి, దాని నుంచి మిమ్మల్ని ఇంటర్న్షిప్ చేయమన్నారా? లైక్ వాట్ యు ఆర్ ఆస్కింగ్ మీ, దట్ ఐఎమ్ ఆల్సో నాట్ షూర్. థ్యాంక్ యూ శివ. సంతోష్, మీ వెబ్సైట్లో ఇంటర్న్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? చేయొచ్చు బ్రో, యూ కెన్ డూ దట్. అంటే నా దాంట్లో లైక్ హియర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఎనీథింగ్. నాది ఏంటంటే ఆల్రెడీ వీడియోస్ పెట్టినా నేను. ఆ వీడియోస్ చూసి అందులో ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ని మీరు ఎగ్జిక్యూట్ చేసి నాకు వీడియో పంపిస్తే ఐ విల్ గివ్ యూ ది ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. ఓకే, సో దట్ ఈస్ వెరీ సింపుల్. అది చాలా చాలా సింపుల్. అక్కడ నేను ఎందుకని అది చాలా తక్కువ ప్రైస్ పెట్టిన. ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎనీ ట్రైనింగ్ ఆర్ సచ్. ఓకే, అంటే ఆల్రెడీ ట్రైనింగ్స్ అన్నీ కూడా రికార్డెడ్లో ఉన్నాయి. మీకు మీరు నా ప్రాజెక్ట్ ఉంది అందులో, ఆ ప్రాజెక్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేసి నాకు వీడియో పంపిస్తే మీకు సర్టిఫికేట్. బ్రో ఐటీ సెక్టర్ జాబ్స్ పరంగా సిటీస్ పొజిషన్ హైదరాబాద్. హైదరాబాద్లో జాబ్స్ లేవు. అంటే లైక్ ఇప్పుడు జాబ్స్ పరంగా అంటే జాబ్స్ బాగా ఉండే పరంగా అని అడుగుతున్నావా? బెంగళూరే ఫస్ట్. ఎవ్రీ టైం బెంగళూరు ఇస్ అన్ టాప్. బెంగళూరు మనకి దగ్గర, బెంగళూరు వాళ్ళకి ముంబై. అంటే మనం ఎప్పుడు ప్రిఫర్ చేసేది బెంగళూరు ఇక్కడ వాళ్ళు. ఓకే, సో అంటే జాబ్స్ పరంగా కూడా బెంగళూరు ఈజ్ అ మేజర్ హబ్. బెంగళూరు తర్వాత ముంబై, తర్వాత అది హైదరాబాద్, ముంబై ఆల్మోస్ట్ సేమ్. పూణే, హైదరాబాద్, ముంబై. కానీ టాప్లో అయితే బెంగళూరే ఉంది. మీకు బెంగళూరులో శాలరీస్ కూడా హైదరాబాద్ శాలరీస్తో చాలా ఎక్కువ. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, అండ్ ట్రాఫిక్ చాలా ఎక్కువ. అక్కడ అన్నీ ఎక్కువే బెంగళూరులో. సో ఐటీ కూడా చాలా భూమిలో ఉంది ఇప్పుడు. సో హైదరాబాద్లో ప్రాబ్లం ఏంటంటే, హైదరాబాద్లో కూడా ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చాలా ఎక్కువ ఐటీ అనేది గ్రో అవుతుంది. సో కానీ ఇంకా అప్ టు బెంగళూరు లెవెల్ మనం రాలేదు. ఓకే, ఎందుకు రాలేదు అనేది ఇంటర్నల్గా చెప్పాలి అనుకుంటే బికాస్ ఆఫ్ ది పాలిటిక్స్. అంటే పొలిటీషియన్స్ పాలిటిక్స్ కాదు, ఐటీ పాలిటిక్స్. ఐటీ పాలిటిక్స్ మీకు బెంగళూరులో చాలా తక్కువ ఉంటాయి. అంటే అన్న ఏంది, నేను బెంగళూరులో చేస్తున్నా, మస్తు పాలిటిక్స్ ఉంటే మా ప్రాజెక్ట్లో అంటారని. అట్లా అంటే జీరో పాలిటిక్స్ అని కాదు, పాలిటిక్స్ కంపేర్ టు హైదరాబాద్ తక్కువ ఉంటాయి. ఓకే, ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్, థ్యాంక్ యూ సజెస్ట్, థ్యాంక్స్. థ్యాంక్ యూ సంతోష్. ఓకే గైస్, చలో దెన్. ఓకే, విల్ మీట్ ఆన్ వీకెండ్స్. ఓకే, వీకెండ్లో ఐ విల్ కమ్. ఓకే, సండే అన్న.
ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెషన్ గైస్. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్, హ్యావ్ ఎ గ్రేట్ హాలిడేస్, హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్ ఎండ్. ఓకే, సో టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతూ ఉండండి అండ్ ఆల్సో ఎంజాయ్. ఓకే, సో సంవత్సరం అంతా కూడా చదువుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఒక ఇయర్లో లాస్ట్ వీక్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.